శుభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాసర్యః పర్వస్వరూపం వివృణోతు ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షఫలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మహరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం. సభాయ నమః. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేదయోధ్యాకాండముత్తమే. యథా తు దీనం కదయన్నరాధిపః ప్రియస్య పుత్రస్య నివాసనాతురః గతేర్ధరాత్రే వృషదుఃఖపీడితః తదౌజహౌ ప్రాణముదారదర్శనః. అర్ధరాత్రి సమయంలో దశరథ మహారాజు ఋషి శాపాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని కర్మ అనేటటువంటిది ఎవరికైనా సరే ప్రారంధం అనేటటువంటిది అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కర్మాకర్మ శుభాశుభం అని. అది అవశ్యం అనుభవించాలి. అది ఈరోజా రేపా లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే వచ్చే జన్మలోనా అనేటటువంటిది నువ్వు చేసేటటువంటి పని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల దశరథుడు కౌసల్యతో చెప్తున్నాడు ఈ మాటలన్నీ. పూర్వజన్మలో చేసినటువంటి పాపమో ఈ జన్మలో చేసినటువంటి పాపమో అని ఆలోచన చేస్తూ ఉంటే నాకు ఈ యొక్క విషయం జ్ఞప్తికి వచ్చింది కౌసల్య. ఆ ముని బాలకుణ్ణి చంపినటువంటి దోషం, ఆ తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆ ముని నాకు ఇచ్చినటువంటి శాపం ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి ఇక నాకు ప్రాణాలు అనేటటువంటివి ఈ రోజుతో మిగలవని నాకు అర్థమవుతోంది. అప్పటికే నిద్రలోకి వెళ్ళింది కౌసల్యాదేవి సుమిత్రాదేవి ఇద్దరూ కూడా బాధపడుతూ. నూనె అయిపోయినటువంటి దీప కుందులలో ఉన్నటువంటి దీపములు రెండు ఎలా ఆరిపోతాయో నా చిత్తం దెబ్బతినడం వల్ల ఇంద్రియాలన్నీ కూడా పనిచేయట్లేదన్నాడు. వేగంగా సాగిపోయే నదీ ప్రవాహం ఆ యొక్క ఒడ్లను కోసి వేసుకుని వెళ్తున్నట్లుగా నాలో కట్టలు తెంచుకుని వస్తున్న పుత్రశోకం అనేటటువంటిది నన్ను దిక్కులేనివాడిగా నిశ్చేష్టుడిగా చేసేస్తుందన్నాడు. హా రాఘవ మహాబాహో హా మమాయ అసనాశన. రామ రామ సీత లక్ష్మణ అంటూ రామ లక్ష్మణ సీతామ్మవారుల్ని ముగ్గురిని కూడా తలుచుకుని నిశ్చేష్టుడై పుత్రుడి యొక్క వనవాస కారణం చేత శోకం చేత మునిగి ఉండడం వల్ల విలపిస్తూ దశరథుడు
అర్ధరాత్రి సమయంలో దుఃఖ పీడితుడై శరీరాన్ని విడిచిపెట్టాడన్న ఏ మనిషికైనా జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎంత ఉన్నతుడైనా కావచ్చు, భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కూడా మరణం అనేటటువంటిది అనివార్యము. ఒకడికి ముందు జరుగుతుంది, మరొకడికి వెనకాల జరుగుతుంది, అంతే తేడా. అయితే మనిషి చాలా ఆలోచనలు చేస్తాడు, ఊహలలోకి వెళ్తాడు, ఊహలలో మేడలు కడతాడు, నాకు ఇలా జరగాలనుకుంటాడు, దానికోసం ఎంతో కష్టపడతాడు. కానీ ఎంత గొప్ప స్థానానికి వెళ్ళిన వాడైనా వాడి యందు త్యాగగుణము అనేది కనుక లేకపోతే వాడు ఎంత సంపాదించనివ్వండి, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళనివ్వండి, వాడు నలుగురి నోటి యందు కీర్తించబడడు. మనిషికి త్యాగం అనేటటువంటిది భూషణం, ఆభరణం. అందుకనే మహాత్ములైన వాళ్ళందరినీ మనం ఎందుకు తలుచుకుంటున్నాము అంటే వాళ్ళు మహాత్ములు కాబట్టి. ఎందుకు వాళ్ళు మహాత్ములయ్యారు? వాళ్ళకు అనుభవించవలసినటువంటి సుఖాలు ఎదురుగా ఉన్నా అవి తోసిరాజని నలుగురి క్షేమం కోసం వాళ్ళ యొక్క జీవితాల్ని అంకితం చేశారు. అలా అంకితం చేసిన వాళ్ళని పుణ్యపురుషులు, ధీర పురుషులు అంటారు, మహాత్ములు అంటారు. అయితే కాలం అనేటటువంటిది ఎప్పుడూ ఒకలా ఉండదు. మనిషి పతనం అయిపోయిన తరువాత అతడి గుణ విశేషాలని బట్టి లోకం అతన్ని గుర్తుపెట్టుకుంటుంది. అతడి గుణమే లేకపోతే మర్చిపోతుంది. అతడు నీచుడైతే తిట్టుకుంటుంది. అందువల్ల ఈ 3 స్థానాలలో నువ్వు ఏ స్థాయికి చెందిన వాడివో అది మనం నిశ్చయం చేసుకోవాలి. మహానుభావుడండి, నలుగురికి ఉపకారం చేసిన వాడే తప్ప ఎవరికి అపకారం చేసిన వాడు కాదు. తనకున్న వాంటిలో ఇలా చేయబెట్టడమే తప్ప ఎదుటివారి దగ్గర ఇలా చాచింది లేదు. మహాత్ముడు అని భూమి మీద నూకలు చెల్లిన తరువాత కూడా అతని గురించి జనులు చెప్పుకుంటూ ఉంటే అతడి కీర్తి పరిడవిల్లుతుంది. ప్రతి మానవుడికి ఆశ అనేటటువంటిది సహజం. సంకల్పం అనేటటువంటి దాని ద్వారా ఒక పనిని ఇలాగే జరగాలని ఆశపడతాడు ప్రతి మానవుడు కూడా. కానీ అవి అలా జరగవు. అది గొప్పవాడైనా నీచుడైనా సరే. ఏమండి, వాడు చాలా పాపపు పనులు చేస్తాడు, వాడు అనుకున్నది జరుగుతోంది, నేను ఇంత మంచి పని చేసినా నేను అనుకున్నవి జరగట్లేదండి అంటాడు ఒక్కొక్కడు. అది వాడు చేసిన ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడి ఉంటుంది, కానీ సంకల్పము మీద ఆధారపడి ఉండదు. గుర్తుపెట్టుకోండి, సంకల్పం అనేటటువంటిది నీ యొక్క నిమిత్త మాత్రం, నీ మనసు యందు ద్యోతకమైన, నీ బుద్ధి యందు ప్రచోదనమైనటువంటి ఒక ఆలోచన మాత్రం. అది జరగాలి అంటే వెనకాల దైవం అనుకూలించాలి. అదే చెప్పాడు మొన్న రాముడు లక్ష్మణుడితో. దైవం అనుకూలించకపోతే నువ్వు ఎంత సంకల్పం చేసి, ఎంత ఖర్చు పెట్టి, ఎంతలా నువ్వు అనుకున్న విషయాన్ని సాధిద్దాం అనుకున్నా అది నువ్వు సాధించలేవు. అందువల్ల ప్రారబ్ధము, దైవ కర్మ, దైవీ సంపత్తు ఇవన్నీ కూడా ఉండాలి మనిషికి. ఒకవేళ తాను అనుకున్నది సంపాదించుకోలేకపోయాడు అనుకోండి, దాని గురించి వెంపర్లాడకూడదు, బాధపడిపోకూడదు, బెంగ పెట్టుకోకూడదు. మనం సంకల్పం చేయడం వరకే, పరమాత్మ యొక్క సంకల్పం దానికి తోడవ్వాలి. అలా తోడవ్వకపోవడం వల్ల అది జరగలేదు. మనం మన ప్రయత్నం మళ్ళీ చేద్దాం అనే యొక్క ఆలోచన యందు ఉండాలి తప్ప మానవుడు కృంగిపోకూడదు. ఎంత మహానుభావుడు దశరథుడు! నిజానికి ఎన్నో యజ్ఞాలు చేశాడు, దానాలు చేశాడు,
మహారాజు అంటే ఇలా పరిపాలన చెయ్యాలి అని ప్రజలందరి చేత కీర్తించబడ్డాడు. కానీ పుత్ర వ్యామోహం అనేటటువంటిది ఉందే. ఒక్కొక్కడికి వ్యామోహం ఉంటే ఏమిటండి? ఒక్కొక్కడికి పుత్రుల మీద వ్యామోహం, ఒకడికి భార్య మీద వ్యామోహం, ఒకడికి తల్లిదండ్రుల మీద, ఒకళ్ళకి బంధువుల మీద, ఒకళ్ళకి స్నేహితుడి మీద, లేకపోతే ఒకడికి డబ్బు మీద, ఒకడికి పదవి మీద, ఒకడికి ఉద్యోగం మీద, ఒకడికి దీని మీద అనేమీ లేదు, దేని మీదైనా వ్యామోహం. ఆ వ్యామోహం అనేటటువంటిది ఉన్నదా లేదా అది లేకుండా చూసుకో. ధర్మాన్ని వదిలిపెట్టకు. వ్యామోహం వేరు, ధర్మం వేరండి, గుర్తుపెట్టుకోండి. ధర్మం ఉందనుకోండి, ఎవరి యందు ఏ ధర్మాన్ని పాటించాలో అది పాటించి నువ్వు వెళ్ళిపోతావు, ఏది అంటుకోకుండా నీకు. కానీ వ్యామోహం అలా ఉండదు. వాళ్ళు నీతోనే ఉండాలనుకుంటావు, అది నీకే కావాలని అనుకుంటావు. ఇది వ్యామోహం. ఒక్కొక్కడు పెళ్లి చేసుకోడు, నాకు పెళ్ళంటే ఇష్టం లేదండి అంటాడు. కానీ అక్కగారు వస్తే ఇంటికి పడి చేస్తాడు, అక్కగారి దగ్గర కూర్చుని అక్కగారికి అన్ని సేవలు చేస్తాడు. లేకపోతే మావయ్య ఎవరైనా వస్తే, లేకపోతే పిన్ని గారు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం అన్ని సంభారాలు ఏర్పాటు చేస్తాడు ఇంట్లో. భార్య పెళ్ళి ఇష్టం లేదు కానీ బంధువులు ఇంటికి వస్తే నా అంత ఆనందం మరొకటికి లేదండి అంటాడు. అదైతే ఏమిటి, ఇదైతే ఏమిటి, ఏదైనా వ్యామోహమేగా. వ్యామోహం అనేటటువంటిది ఫలానా దాని మీదే ఉండకూడదని కాదు, అసలు దేని మీద వ్యామోహం అనేటటువంటిది ఉండకూడదు. దశరథుడికి వచ్చింది ఏమిటో తెలుసా అండి? వ్యామోహం వచ్చింది. అది ఎవలా వచ్చింది? పుత్రుల మీద కలిగింది. నిజానికి దశరథుడు పుత్రుడి మీద కలిగినా అది మంచా చెడా అన్నది పక్కన పెడితే అది మోక్షానికి అర్హతని ఇవ్వదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 7 రోజుల క్రితం ఏం జరిగిందండి? ఇక తెల్లవారితే నా కుమారుడు ఏనుగు అంబారీ మీద ఊరేగుతాడు, రాజస్థానాన్ని అలంకరిస్తాడు. ఏనుగు అంబారీ మీద ఊరేగుతూ నా కొడుకు వస్తూ ఉంటే నేను ఆ సంబరాన్ని ఆ భవనం మించి చూస్తూ ఉప్పొంగిపోతాను అనుకున్నాడు. ఎన్నో పేక మేడలు కొట్టాడు పైన ఆలోచనల్లో. అవన్నీ ఒక్క రాత్రిలో తారుమారైపోయాయి. తన కొడుకే తన కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపోయాడు. కాలం మనిషి యొక్క స్థితిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెంటనే దించేసిందో చూడండి. నిజానికి ధీరపురుషుడు ఎవడండి? అంతటి భోగాలు వచ్చినా మీదకి నాకు అక్కర్లేదని హాయిగా వెళ్ళిపోయాడు అరణ్యాలకి రామచంద్ర ప్రభు. ఏదైనా వ్యామోహం పుత్రుడి మీదైనా అది ప్రతిబంధకమేరా, అది కూడా నువ్వు పెట్టుకోవద్దంటుంది దశరథుడి పాత్ర ద్వారా రామాయణం మనకి. అతడికి ఇంకా 2 జన్మలు ఎత్తవలసి ఉంది కాబట్టి ఆ వ్యామోహం ఉంది. మనకి ఇంకా చాలా జన్మలు ఎత్తాలి. కొన్ని వ్యామోహాలైనా తగ్గించుకో. ఇది రామాయణం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. కాబట్టి ధీర పురుషుడిగా ఉండు. నీది కాదనుకున్న దాని మీద నీ యొక్క మనసు పోనివ్వకు. నీది కాదనుకున్నప్పుడు ఆ సుఖాన్ని నువ్వు ఆశించకు. ఎన్ని భోగాలు కళ్ళ ముందున్నా చలించనటువంటి పురుషుడిగా నిలబడగలగాలి. అప్పుడే వాడు మోక్షానికి అర్హుడవుతాడు. వ్యామోహం పెట్టుకోవద్దని చెప్పింది శాస్త్రం. చనిపోవడం ఎవరికైనా సహజమేనండి. ప్రాణి పుట్టుట చచ్చుయున్ ఈ 2 కూడా ఉన్నాయే సహజము లోకంబునకు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యం ప్రాణి పుట్టుటన్ చచ్చుచునుండ చూచెదరు. చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వారి గూర్చి ఏడ్చెదరు. చావున కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణికోట్లకన్నంటాడు ఒక రాక్షసుడు. ఎక్కడి నుంచి వస్తున్నావో నీకు తెలుసా? తల్లి గర్భంలో పడ్డావు, బయటకు వచ్చావు. చిన్నప్పుడు నువ్వు పుట్టిన తర్వాత ఇంతకు ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న విషయమే నీకు తెలియదు.
మళ్ళీ ఎక్కడ పుట్టావో అక్కడికి వెళ్ళిపోతావు. ఈ మధ్యలో ఈ గొడవంతా మళ్ళీ నేను ఎక్కడ పోతానో అన్న భయం ఎందుకు, దిగులు ఎందుకు నీకు? ఉన్న సమయాన్ని ఉద్ధరణ కోసం ఉపయోగించు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఏమండి రామాయణం చెప్పకుండా ఈ విషయాలన్నీ చెప్తారు ఏమిటంటే, ఇప్పుడు చెప్పే ప్రతి మాట మీకు ఈ వచ్చే కథకి రిలేషన్ అయి ఉంటుంది. అందుకు చెప్తున్నాను ముందుగా. దశరథుడు చనిపోయాడు అర్ధరాత్రి సమయంలో. వంది మాగదులందరూ వచ్చి స్తోత్ర పాఠాలు చేస్తున్నారు ఆ యొక్క గది బయట నిలబడి, అంతఃపురం బయట. రాజుగారు బయటికి రాలేదు. తాళం వేసేవాళ్ళు స్త్రీలు, బహుపరాకులు చెప్పేవాళ్ళు, వంశగానాన్ని కీర్తించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి తాళం వేసి పాడుతూ ఉంటే వాళ్ళకి తగినట్లుగా అక్కడ పంజరాలలో బంధించబడి ఉన్నటువంటి చిలుకలు, గోరువంకలు కూడా స్వరాన్ని కలిపి అవి అరుస్తున్నాయి. ఎంత చేసినా, ఎంత గొప్పగా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నా రాజుగారు రాకపోయేసరికి వీళ్ళందరికీ కాస్త కంగారు అనిపించింది. సన్నిహితులైనటువంటి వాళ్ళు కొంతమంది రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు. రాజుగారి మంచం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అక్కడ కాస్త పిలిచారు స్వామి దశరథ మహారాజు గారు. ఆ మంచాన్ని కదిపారు. చలనము లేదు పరిస్థితి దశరథుడి యందు. అయితే చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళటువంటి వాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళ యొక్క దేహ లక్షణాలు ఎలా ఉంటాయో ఆ లక్షణాలన్నీ దశరథుడి యందు కనిపిస్తున్నాయి. పక్కన చూశారు కౌసల్య, సుమిత్ర చాలా మూర్ఛిల్లిపోయి పడిపోయిన వాళ్ళలాగా మత్తు నిద్రలోకి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు నిద్ర లేక చాలా రోజులు మట్టి. కొంతమంది వెళ్ళి రాజుగారి యొక్క హృదయ స్పందనని చూశారటండి. గుండె కొట్టుకోవట్లేదు. నాడిని పట్టుకున్నారు, నాడి కొట్టుకోవట్లేదు. శ్వాసక్రియలు చూశారు, శ్వాసక్రియలు కూడా జరగట్లేదు. కాళ్ళు చేతులు కదలడం లేదు. ఒక నిర్ణయానికి వచ్చారండి. రాజుగారు మరణించారు, నిశ్చయానికి వచ్చారు. పక్కన రాణులిద్దరూ నిద్రలో ఉన్నారు. అంతఃపుర స్త్రీలు అనుకున్నారు, రాణులిద్దరూ నిద్రలోకి జారుకున్న తరువాత అర్ధరాత్రి సమయంలో దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. అంతఃపుర స్త్రీలందరూ కూడా ఒక్కసారి గొల్లున ఏడ్చారటండి. దాదులు, చెలికెత్తెలు, పోషణ లాలనా పోషణలు చూసుకునేటటువంటి వాళ్ళు, పిల్లలవి వీళ్ళందరూ ఉన్నారు. రాజుగారిని చూడడానికి వచ్చారు. అందరూ గొల్లున ఏడవగానే ఈ యొక్క ఏడుపు రోదనాధ్వనులకి కౌసల్యకి, సుమిత్రకి మెలకు వచ్చింది. ఒక్కసారి వీళ్ళు కూడా పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టారు దశరథుడి యొక్క మృత కళేబరాన్ని చూసి. హా నాదేతి పరికృష్య పేతతుర్ధరణీతలే. ప్రేత శరీరంతో భూమి మీద పడి ఉన్న రాజు యొక్క శరీరాన్ని చూసి ఆక్రందన చేశారటండి. అయ్యయ్యో, రాజు శరీరం చల్లబడిపోయింది. కైకేయి కూడా పరుగు పరుగున వచ్చిందట తెలుసుకున్న విషయం. శోక సంతాపంలో మునిగిపోయి ఏడుస్తూ నేల మీద పడిపోయింది. పరిజనులందరూ కూడా కలత చెందుతున్నారు, భయపడుతున్నారు. అక్కడున్న వాళ్ళందరూ, అందరి జనాలతో నిండిపోయిందిటండి ఆ భవనం. రోధనాధ్వనులంతా కూడా మిన్ను ముట్టాయి. దివంగతుడయ్యాడు అన్న విషయం అందరికీ కూడా పాకింది. విషయం ఆ యొక్క రాజ్యంలోకి. కౌసల్యాదేవి విపరీతమైనటువంటి బాధకులోని కౌసల్యా బాష్పూర్ణాక్షి వివిధం శోకకర్షిత ఉపగృహ్య శిరో రాజ్ఞ కైకేయీం ప్రత్యభాషత.
కైకేయిని నిందించడం మొదలుపెట్టింది. సకామ భవ కైకేయి, నీ కోరిక తీరిందా కైకా అని అడిగింది. సకామ భవ కైకేయి భుంక్షరాజ్యం అకంటకం, హాయిగా ఈ రాజ్యాన్ని భోగించు, ఇక నీకు అడ్డొచ్చేవాడు ఎవడూ లేడు ఈ రాజ్యంలో. త్యక్త్వ రాజా సమేకాగ్రం నృశంస్యే దుష్టచారిణి, దుష్టురాలా, నీచురాలా, మహారాజును కడుపున పెట్టుకున్నావు కదే ఈరోజు, రాజ్యభోగాలన్నీ నీ ఇష్టం వచ్చినట్లు భోగించి, ఇంకా నిన్ను అడ్డు చెప్పేవాడు ఎవరూ లేరన్నది. దూషించింది. నా కొడుకు అడవుల పాలయ్యాడు, నా భర్త స్వర్గాన్ని చేరుకున్నాడు, నన్ను విధవరాల్ని చేసావు, ఒంటరి దాన్ని చేసేసావు కైకా, నన్ను, నాకు జీవించాలనేటటువంటి ఇచ్ఛ కూడా లేదని. ఈ సమాచారం తెలియగానే రాముడు అరణ్యాలకు వెళ్ళాడని, నా యొక్క ప్రభువు నా భర్త దశరథుడు మరణించాడని జనక మహారాజు గారు నావలే దుఃఖిస్తాడు, ఎంతో బాధపడతాడు. నేను ఎలా బాధపడుతున్నాను అలాగా. నువ్వు వరాల్ని కోరినప్పుడు వాటిని స్పష్టంగా పేర్కోలేదు. ఆ వరములు చెప్పేటటువంటి సాకుతో రాముడితో పాటు సీతని కూడా అరణ్యాలకి పంపావు. ఈరోజు నా రాజు మరణించి ఉన్నాడు, నేను అనాథనై ఉన్నాను. అయ్యో, రామచంద్ర ప్రభువుకి ఈ విషయాలేమీ తెలియవు కదా, తండ్రి మరణించాడన్న విషయం తెలియదు కదా. ఇక నాకు ఒకటే గతి అన్నది, నేను నా యొక్క ప్రభువుతో పాటు ఆ యొక్క అగ్నిప్రవేశం చేసేస్తాను, ఆహుతైపోతానన్నది. పతివ్రతనైనట్టు నేను మృతి చెందిన మహారాజుతో నేడే సహగమనం చేస్తాను, ఆయన దేహంతో పాటు నా తనువును కూడా చితాగ్నిలో ఆహుతి చేస్తారన్నాడు. ఆర్తార్తే ముదితే హృష్ట ప్రోషితే మలినా కృష మృతే మ్రియేత యా పశ్యౌ శాస్త్రీ జ్ఞేయ పతివ్రత. పతివ్రత అనేటటువంటి మాటకి అర్థం చెప్పారండి ఇక్కడ. భర్తకి ఆపద కలిగితే తన ఆపద కింద భావన చేస్తుందిట, ఆయన సంతోషం వస్తే ఈవిడ సంతోషపడుతుందిట. భార్య భర్త దేశాంతరంలో ఉంటే కనుక ఈవిడ సాధారణమైనటువంటి వస్త్రాలు ధరిస్తుందిట, విశేషంగా అలంకరించుకోదుట. ఆయనకై పరితపిస్తుంది, ఎప్పుడు వస్తాడా భర్త అని. భర్త కనుక మృతి చెందితే ఆయన ఎడబాటు తట్టుకోలేకపోతే కావాలి అంటే భర్తతో పాటు ఆవిడ వెళ్ళిపోవచ్చన్నారు ధర్మశాస్త్రంలో. బలవంతం చెప్పలేదండి, ధర్మం ఎప్పుడూ మనల్ని బ్రతకమనే చెప్తుంది తప్ప నువ్వు చచ్చిపో అని మన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు. దీనిని కావాలని ఏం చేశారు అంటే మధ్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విపరీత వ్యాఖ్యానాలు రాయడం, భాష్యాలు రాయడం, ఇది ఇలాగే ఆచరించాలని చెప్పడం, ఎవడూ చెప్పనటువంటి సిద్ధాంతాన్ని వీడు ప్రతిపాదన చేయడం, వీడేదో పెద్ద గొప్పవాడి కింద చలామణి అవ్వడం, దీనివల్ల కుసంస్కృతి కొంత పెరిగింది మధ్యలో. దీన్ని పట్టుకుని ఇంకా వక్ర భాష్యాలు రాశారు. తరువాత వేదమే ప్రమాణమని, ఇక ఏ సిద్ధాంతము ముఖ్యం కాదని, ఇతిహాస పురాణాన్ని వేదం సముపబ్రహ్మణాత్, ఇతిహాస పురాణాలే వేదానికి వ్యాఖ్యానాలని తీర్చి చెప్పినటువంటి వారు, సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి వారు తర్వాత మళ్ళీ శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు కనుక లేకపోతే వేదం అనేటటువంటిది లుప్తమై వేద సంస్కృతి అనేటటువంటిది పోయి మామూలుగా మిగతా అసాంఘికమైన సంస్కృతులు పెళ్ళు బిగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడే. మళ్ళీ వేదాన్ని మళ్ళీ తన యొక్క శక్తి ద్వారా బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసి వేదానికి గొప్పదైనటువంటి అర్థాన్ని చెప్పి వేదంలో చెప్పినటువంటి విషయాలనే అద్వైత సిద్ధాంతంగా అందరి చేత అంగీకరింపజేసి స్థితప్రజ్ఞుడై ఆయన అందరి చేత కూడా వేదమతమే అన్నింటికన్నా సమ్మతము గొప్పది అని అంగీకరింపజేశాడు.
రెండు చెప్పింది, త్యజ లేదా వదిలే. నువ్వు ఉండలేను, ఇక నేను ఉండలేను అనుకుంటున్నావా, వదిలిపెట్టే శరీరం. బలవంతంగా నీకు నువ్వుగా బలవంతంగా ఎవరో చేస్తే బలవంతం చేస్తే విడిచిపెట్టడం కాదు. నువ్వు చనిపోవాలని అక్కడ రూల్ ఏమీ లేదు. అందుకనే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు నిజంగా వాళ్ళు ఆ యొక్క అగ్నిలోకి సహగమనం అవ్వలేదే. పోనీ కుంతయ్యన్న భారతంలో నువ్వు ఉండలేను అనుకున్నప్పుడు నిజంగా నీ ప్రాణాలతో నువ్వే చేసుకోవచ్చు, శరీరాన్ని విడిచిపెట్టేయచ్చు. అందుకనే ఆత్మహత్య కూడా దోషమని చెప్పింది శాస్త్రం. అంతా పరబ్రహ్మతో నిండిపోయి నీకు పరమాత్మ చైతన్యం తప్ప మరొకటి గోచరించకుండా ఉన్నప్పుడు నువ్వు ఈ శరీరంలో ఉండలేను, ఇంకా నాకు ఈ యొక్క బందికానా నుండి విముక్తి కావాలి అంటావా, అప్పుడు నీ ఇష్టం. శృంగేరి శారదాపీఠానికి ఆధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారు, ఇప్పుడున్నటువంటి వారు విధుశేఖర భారతి, ఆయన గురువు గారు భారతీ తీర్థస్వామి. భారతీ తీర్థస్వామి వారి యొక్క గురువు గారు అభినవ విద్యాతీర్థ. అభినవ విద్యాతీర్థ స్వామి వారి గురువు గారే చంద్రశేఖర భారతీ స్వామి వారు. మొట్టమొదటిసారి శృంగేరి శారదాపీఠంలో మా గురువు గారి చేత ప్రవచనం పెట్టించి ఆయనకి శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులుగా స్థానం కల్పించింది అక్కడే. ఆ చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఒకరోజు తుంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేసి సంకల్పం చేసి అక్కడ పక్కనే ఉన్న శిష్యుడిని వెళ్ళిపో అన్నారు, గట్టొక్కి పైన నుంచోమన్నారు. ఆ వెళ్ళిపోతున్న ప్రవాహంతో పాటు ఆయన కూడా శరీరాన్ని వదిలిపెట్టేశారు. ప్రవాహంలో ఆయన శరీరం కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ శిష్యుడు అందరినీ పిలిచి దూరంగా వెళ్ళిపోతున్న కళేబరాన్ని వేగంగా వెళ్ళి ఆప్ చేసి ప్రవాహానికి అడ్డంగా ఆయన్ని పట్టుకుని లేస్తే ఆయన అప్పటికే శరీరాన్ని జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగ యోగులు ఇక మేము ఈ శరీరమునందు ఉండలేము అని అనుకున్నప్పుడు తేలికగా శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ స్థితి రావాలి. లేకపోతే ఇక నేను ఈ ధర్మంలో ఈయన లేకుండా నేను ఉండలేను అనుకున్న స్థితి యందు నువ్వు సహగమనం చెయ్యి, అంతేగాని నిన్ను చచ్చిపో అని మాత్రం ఏ ధర్మము చెప్పలేదు. అపోహలు మానండి. మన ధర్మం అంటే శాశ్వతమైనది, స్థిరమైనది. ఇలాంటి తప్పులు మన ధర్మంలో ఉన్నాయంటే ఇంతకాలం ఇది మనుగడ సాగించేది కాదు. నాగరికతలు లుబ్ధమవుతూ ఉంటాయి, నాగరికతలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నాగరికత మారినప్పుడు మనుషులలో కొంత అజ్ఞానం ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానమే నిజం అనుకుంటారు చాలామంది మానవులు. కాదు, వేదమే నిజము, ఒక ప్రమాణము, అది పరంపరాయుతంగా మాకు వస్తున్నటువంటి సంస్కృతి అని నమ్మినవాడు ఉంటాడే, వాడు నిజానికి ధన్యుడవుతాడు. రామాయణంలో మనకి చాలా విషయాల్లో చూడండి, రామాయణం కానీ భారతం కానీ భాగవతంలో కానీ రాక్షసులు వస్తూ ఉంటారు, దేవతలు వస్తూ ఉంటారు, నాగులు వస్తూ ఉంటారు, యక్షులు వస్తూ ఉంటారు. వీళ్ళెవ్వరూ మనకి ఇప్పుడు కనిపించరు. ఇవన్నీ అభూత కల్పనలండి ఈ కథలు. నేనన్నం కాదు, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సిలబస్లో పిల్లలకి రామాయణం అనేటటువంటిది కేవలం ఒక కల్పిత కథ, భారతం అనేటటువంటిది ఒక కల్పిత కథ అని చిత్రీకరించాయి అప్పుడు పరిపాలించే ప్రభుత్వాలన్నీ కూడా. తరువాత నాసా వాళ్ళు ఈ రామసేతువుని, ద్వారకని ఇవన్నీ కూడా బయటికి వెలికి తీసిన తరువాత మన యొక్క పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా ఓహో ద్వారక ఉన్నదండి, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, రామసేతు ఉన్నది, ఇప్పటికీ రాముడు కట్టినటువంటి బ్రిడ్జి కనిపిస్తోంది అని చెప్తూ ఉంటే వాళ్ళ బుద్ధులు మళ్ళీ మార్చుకుంటున్నారు.
మీరు గుర్తుపెట్టుకోండి, ద్వాపర యుగం కాలం నాటి మనుషులు వేరు, వాళ్ళ ఆయు ప్రమాణం వేరు, వాళ్ళ తపస్సు వేరు, వాళ్ళ బుద్ధి తేజస్సు వేరు, వాళ్ళ శక్తులు వేరు. మీకు ఒక పెద్ద భూమండలం అంతా కూడా పెద్ద ప్రళయం వచ్చింది అనుకోండి. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితం దాకా ఫోన్లు లేవు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. ప్రపంచంలో ఏది జరుగుతున్నా సరే ఫోన్లో తెలిసిపోతుంది మనకి. 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం ఇలాగా ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వస్తుందని నువ్వు ఊహించావా? ఇప్పుడు ఊహిస్తున్నావు. ఓ 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి అంతా అంతరించిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక కొత్త నాగరికత పుడుతుంది. వాళ్ళకి మనం రచించుకున్నటువంటి ఒక టెక్నాలజీ పుస్తకం ఒకటి దొరికింది అనుకోండి, వాళ్ళు ఆ టెక్నాలజీలో ఏముంటుంది, ఇక్కడ కూర్చుని వేరే దేశంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో కూడా కూర్చుని వాళ్ళతో చూస్తూ మాట్లాడేవారు అని చదివాడు అనుకోండి, మానవుడు దాన్ని నమ్మడు. ఎందుకంటే ఆ నాగరికత లేదు, ఇప్పుడు ఆ జ్ఞానము లేదు బుద్ధిలో. మళ్ళీ వాడు ఎప్పటికో తెలుసుకుంటాడు, ఆ ప్రయోగంలో సఫలీకృతులు అవుతాడు, అప్పుడు అవును ఇది నిజమే అని ఒక తేటతెల్లానికి వస్తాడు. అలాగా ఒక యుగం అయిపోయిన తర్వాత, ఆ నాగరికత అంతరించిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వారికి అంత విజ్ఞానం లేదు బుర్రలో. లేకపోయినంత మాత్రాన వాళ్ళకంత టెక్నాలజీ ఉంది అని రాస్తే అది కల్పిత కథ, కట్టుకథలు కాదు సుమా, గుర్తుపెట్టుకో. ఋషులు రాసినటువంటి మాటలు ప్రతీదీ కూడా ప్రమాణమే. ఆ కాలంలో ఉన్నటువంటి పురుషులు దైవంతో సంబంధాలు పెట్టుకునేవారు, నాగజాతితో సంబంధం పెట్టుకునేవారు, అలాగే రాక్షసులతో ఉండేవారు, సమాధానం వాళ్ళు మాట్లాడేవారు. వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. వేరే లోకాలు, వేరే స్థాయి, వేరే స్థానాలలో ఉన్నటువంటి వారు, ఉపాధుల్లో ఉన్నటువంటి వారితో కూడా వాళ్ళకి సంబంధాలు ఉండేవి, కనెక్షన్స్. అంత ఆలోచన విధానం, అంత టెక్నాలజీ మనకి ఇంకా అభివృద్ధి చెందలేదు. మనం పక్కనున్న చంద్రుడి మీదకి వెళ్ళడానికే నానా ఇబ్బందులు పడుతున్నాం. దేవేంద్రుడి యొక్క లోకానికి ఇంద్రుడి యొక్క లోకానికి అర్జునుడు అంతటి వాడు వెళ్ళి వచ్చాడు తేలిగ్గా. ఆలోచన చేస్తే ఎంత సైన్స్ను మనకి భారతదేశంలో మన సనాతన ధర్మం చూపించిందో, అది వాళ్ళు తెలుసుకోలేక అజ్ఞానులై మన శాస్త్రాన్ని మనం ఎలాగో నమ్మం. ఆ ఇంగ్లీష్ వాడు ఏది చెప్తే అదే నమ్మాలి మనం. దీనికి ప్రూఫ్ ఏమిటండి? ప్రూఫే శాస్త్రం అనుకుంటే, ఇంత శాస్త్రం, ఇంత విజ్ఞానం అనేటటువంటిది ఇంత ఉందని పరంపరాగతంగా మనకు ఋషులు ఇచ్చినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నీకేమయ్యా నమ్మడానికి? కాబట్టి ఏమిటంటేనండి, శాస్త్రం అనేటటువంటిది తప్పు కాదు. వేదం అందుకుని ప్రమాణం చేసుకోండి అని చెప్తారు శాస్త్రం. వేదంలో కూడా చాలా శాఖలు లుప్తమైపోయాయి. నిజంగా ఆ శాఖలు కూడా ఉంటే విజ్ఞానం వేరే రకంగా ఉండేది. అందువల్ల ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవడం, వేదం ఎలా చెప్పిందో దాన్ని నమ్మి బ్రతకడం అనేటటువంటిది ఉందే, దానికన్నా గొప్పది మరొక్కటి లేదు. అదవుతుందా? అందుకని నేనే సహగమనం చేసేస్తానన్నది కౌసల్య. అలా పతి కళేబరం మీద పడి ఏడుస్తున్నటువంటి తన భార్యని దూరంగా లాక్కు వెళ్ళారటండి కొంతమంది స్త్రీలు. వశిష్ఠుల వారన్నారు, ఎక్కువసేపు ఉంచకూడదు కళేబరాన్ని ఎదురుగుండా, వీళ్ళందరి యొక్క బాధని మనం చూడలేము. ఈ యొక్క రాజుగారి కళేబరాన్ని ఔషధాలతో నిండినటువంటి ఒక తైల ద్రోణి యందు భద్రపరచండి భరతుడు వచ్చేదాకా అని ఈ దేహాన్ని, మృతదేహాన్ని ఒక తైల పాత్రలో భద్రం పరిచారు. చూడండి, ఇప్పుడే కాదు అప్పుడే ఉంది ఆ టెక్నాలజీ. శవం చెడిపోకుండా ఎంతకాలమైనా ఉంటుంది. ఇంకా అందులో పెడితే పాత్రలు రకరకాల రసాయనాలు, ఔషధాలతో కూడుకున్నటువంటి తైలం అది. అందులో ఈ బాడీని తీసుకువెళ్ళి భద్రపరిచారు. అయోధ్య పట్టణం అంతా కూడా వివసమైపోయింది. అందరూ మూగబోయారు. విహీనమైపోయింది, కళా విహీనం. నగరంలో స్త్రీలు పురుషులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు.
అనూహ్యమైన దుఃఖం వచ్చి పడిపోయింది అందరికీ కూడా. అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు కళ్ళంపట. అయ్యయ్యో, సకల సద్గుణ సంపన్నుడైనటువంటి రాముడు అరణ్యానికి వెళ్ళిపోవడం, భరతుడు సమయానికి లేకపోవడం, మహారాజు గారు కాలం చెందడం, ఈ యొక్క కోసల రాజ్యానికి ఎంత కష్టం వచ్చి పడిపోయిందో కదా అని తీరని దుఃఖాన్ని పొందుతున్నారు అందరూ. అయ్యో, నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘాత్, భరతుడు తల్లి అయినటువంటి కైకేయిని తిట్టని వారు లేరుటండి. ప్రతి ఒక్కడూ తిట్టుకుంటున్నాడు. చూడండి ఎంతమంది చేత తిట్లు తింటోందో ఆ కైక. మహారాజు గారి మృతి కారణంగా అయోధ్యానగర వాసులందరూ కూడా దుఃఖాన్ని పొంది శాంతి లేనటువంటి వారిలాగా శాంతిని కోల్పోయారు. ఆ రోజు రాత్రి ఎలాగో గడిపారు అందరూ. తర్వాత రోజు ఉదయం ఒక సభ తీర్చాటండి వశిష్ఠ మహర్షి వారు. చాలా ఇంపార్టెంట్ సభది. అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. స్త్రీలని కానీ వృద్ధుల్ని కానీ బాలుర్ని కానీ ఆ సభకు ఎవరిని కూడా అలౌ చేయలేదు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు వశిష్ఠ మహర్షి, రాజపురోహితుడు. ఇప్పుడు రాజ్యంలో రాజు లేడు. రాజు లేకపోతే మంత్రులు కూడా నిర్ణయం తీసుకోలేరండి. కాబట్టి ఇంటి పురోహితుడైనటువంటి హితాన్ని కోరుకునేవాడు తపశ్శక్తి సంపన్నుడైన వశిష్ఠుల వారు ప్రముఖుల్ని ఆహ్వానం చేశారు సభలోకి. ఎవరిని? మార్కండేయో అదమౌద్గల్యో వామదేవస్య కాశ్యపః కాత్యాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః. మార్కండేయుణ్ణి, మౌద్గల్యుణ్ణి, వామదేవుణ్ణి, కాశ్యపుణ్ణి, కాత్యాయనుణ్ణి, గౌతముణ్ణి, జాబాలి మొదలైనటువంటి సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరినీ కూడా పిలిచాడు. బ్రాహ్మణ అనే శబ్దమే గుర్తుపెట్టుకోండి. తేజస్సు, బుద్ధి, వైభవం అన్నీ కూడా వారి యందు పరివడిల్లబడి ఉంటాయి. ఎందుకంటే వేద విజ్ఞానం అంతా వారి చేతుల్లో ఉంటుంది, ధర్మం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. పక్కనున్న రాజుకి ధర్మాన్ని బోధిస్తూ, రాజుని వేద విహితమైనటువంటి కర్మల వైపు నడిపిస్తూ, రాజుకు శ్రేయస్సు కల్పించేవాడే పురోహితుడు. పురోహిత శబ్దం అంటే అదండి. పుర ఆగామి శుభం సూచయతి అశుభం నివారయతి ఇది పురోహిత అని చెప్పింది అమరకోశం. శుభాన్ని చేకూర్చాలి ప్రజలకి. ప్రజని పరిపాలించే రాజుకి వైభవాన్ని, ఆయుష్ని, ధర్మాన్ని కట్టబెట్టించాలి. ఇప్పుడు దశరథుడు శరీరాన్ని కోల్పోయాడు. రాజ్యం విచ్ఛిన్నం కాకూడదు. ప్రభువు లేనటువంటి రాజ్యం విచ్ఛిన్నమవుతుంది. ఇప్పుడు మీ సూచనలు చెప్పండి అన్నాడు. వచ్చినటువంటి మహర్షులు అందరినీ కూడా చెప్తున్నారు. అయ్యా, రాజు లేనటువంటి రాజ్యం చెల్లాచెదురైపోతుంది. నేడే ఈ అయోధ్యకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్లో ఎవరో ఒకరిని రాజు కింద చెయ్యాలి అని ఒక ఋషి లేచి చెప్పాడు. మరొక ఆయన లేచాడు. రాజు లేనటువంటి రాజ్యంలో వ్యవసాయం దెబ్బతింటుంది, భార్య భర్త మాట వినదు, సంపదలకు రక్షణ అనేటటువంటిది ఉండదు, భయావహక స్థితులన్నీ కూడా ఏర్పడతాయి, సత్యానికి నిలువ నీడ అనేటటువంటిది ఉండదు, క్రయ విక్రయాదుల యందు నీతి నిజాయితీలు ఉండవు ఒక రాజు కనుక లేకపోతే రాజ్యాన్ని. అయ్యా, ఇంకొకళ్ళు లేచారు. వృక్షాలని నరికి వేస్తారయ్యా రాజు లేకపోతే. అంటే వృక్ష సంపదని నరికి వేయడం కూడా నేరమే, గుర్తుపెట్టుకోండి. నరికి వేస్తారు. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానాలని కనుక ఆశ్రయిస్తే వాళ్ళకి ఎటువంటి న్యాయము కూడా జరగదు. ఇది వరకు రాజు లేకపోతే ఎలాంటి అనర్థాలు ఉండేవో ఇప్పుడు రాజున్న అలాగే అనర్థాలన్నీ ఉంటున్నాయి మనకి. ఆలోచించండి. క్రయ విక్రయాలు న్యాయబద్ధంగా జరగవు. అంతేకాదు చక్కటి హరికథలు, పురాణ ప్రవచనాలు, వీటికి సంబంధించినటువంటి మధుర గాథల్ని చక్కగా చెప్పేవాళ్ళు కూడా దొరకరన్నారు. చెప్పించరు ఎవరు కూడా. భక్తి శ్రద్ధలతో విని ఆనందించే వాళ్ళు ఉండరు రాజు కనుక లేకపోతే. అంటే అప్పట్లో రాజే ఈ యొక్క విషయాన్ని కూడా తీసుకునేవాడు అని అర్థమవుతోంది మనకి. అంటే ఒక గ్రామమునందు, ఒక పట్టణమునందు
ధర్మ ప్రచారం అనేటటువంటిది పండితుల ద్వారా చేయించేవారు పూర్వకాలంలో. అదే మాట నిన్న లక్ష్మణుడు కూడా చెప్పాడు. రాజు లేకపోవడం వల్ల, రాజు దుఃఖపడడం వల్ల, రాజు మనోవ్యాధిని పొందడం వల్ల జరగవలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ మన యొక్క పట్టణంలో జరగవు, గుహ అని చెప్పాడు. నువ్వు పురాణ ప్రవచనాలు అనేవి కానీ, హోమ యజ్ఞాలు అనేటటువంటివి కానీ అయోధ్యలో జరగవు, మోగబడిపోయి ఉంటుంది. దేవాలయాలకి మంగళ తోరణాలు కూడా కట్టరు రాజు కనుక లేకపోతే. అంటే ఏమిటండి, రాజు దేవాలయాల్ని పోషించాలి, పోషించి వాటికి కావలసినటువంటి ద్రవ్యాన్ని రాజు ఇవ్వాలి. రాజు తీసేసుకోకూడదు దేవాలయాల దగ్గర ఉన్న ఆస్తిని. పోనీ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని దేవాలయాలకే ఖర్చు పెట్టాలి, అదైనా చెయ్యాలి రాజు. రాజు లేకపోతే ఆ యొక్క దేవాలయాల పోషణ అనేటటువంటిది ఉండదు అని చెప్తున్నారు. అయ్యా, దొంగల భయం అనేటటువంటిది పెరిగిపోతుంది, అందరి యోగక్షేమాలు కూడా దెబ్బతింటాయి, క్రమశిక్షణ లోపిస్తుంది, రాజు లేనటువంటి రాజ్యం నీరు లేనటువంటి నదిలాగా మారిపోతుంది, చెట్లు చేమలు లేనటువంటి వనంలాగా మారిపోతుంది, గోపాలులు లేనటువంటి గోసంపద కింద మారిపోతుంది. రథం ఎవరిదో గుర్తించాలి అంటే పైన ధ్వజాన్ని గుర్తుపట్టి చెప్పచ్చు సంకేతంగా. ధూమాన్ని బట్టి అగ్ని ఉన్నది ఆ ప్రదేశంలో అని చెప్పచ్చు. మనం మన దేశం యొక్క ఔన్నిత్యాన్ని ప్రకటించాలి అంటే ఆ దేశానికి మహారాజే ప్రతీక ప్రజలందరికీ కూడా. అట్టి మన దశరథ మహారాజు గారు దివంగతుడయ్యాడు. రాజు లేనటువంటి రాజ్యానికి, వ్యక్తులకి, వారి యొక్క వస్తు వాహనాది వివిధ సంపదలకి రక్షణ అనేటటువంటిది కరువు అవుతుంది. పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగివేస్తాయి అంటే మీకు అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. అలాగే బలవంతులు బలహీనుల్ని దోచుకుంటారన్నారు. ప్రభువు లేని దేశంలో ప్రజలు జాతి మర్యాదల్ని, వర్ణాశ్రమ ధర్మాలని ఉల్లంఘించేస్తారు, విడిచిపెట్టేస్తారు. రాజు కనుక రాజ్యంలో లేకపోతే ఇవన్నీ జరుగుతాయ్యా. ఓ బ్రహ్మర్షే, ఓ వశిష్ఠ మహర్షే, మీతో మేము ఇంతవరకు విన్నవించుకున్న విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్ష్వాకు వంశంలో దశరథుని యొక్క పుత్రుల్లో ఉదారుడైనటువంటి వాణ్ణి ఈ కోసల దేశానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయి, ఆలస్యం చెయ్యబోకని మార్కండేయాది మహర్షులందరూ కూడా వశిష్ఠుడికి చెప్పారు. వెంటనే ఆలోచన చేసి వశిష్ఠుల వారు భరతుడు తన సోదరుడు అయినటువంటి శత్రుఘ్నుడితో కలిసి కేకేయ మహారాజు గారి యొక్క రాజ్యంలో ఉన్నాడు. అందువల్ల ఈ భరత శత్రుఘ్నుల్ని తీసుకుని రావడానికి వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రాలని పూంచుకుని అక్కడికి కొంతమంది దూతల్ని పంపాలి. ఇదే చేయవలసినటువంటి నిర్ణయం. వెంటనే పిలిచాట అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని వశిష్ఠుల వారు. సిద్ధార్థ విజయ జయంత అశోక నందన శ్రూయాతాం ఇది కర్తవ్యం సర్వానేవ బ్రవీవివా. నాయన, సిద్ధార్థ విజయ జయంత అశోక నందన ఇలా రండి అన్నాడు. వచ్చారు. మీరందరూ చేయవలసిన పని చెప్తున్నాను వినండి. శీఘ్రంగా వేగంగా సాగిపోయేటటువంటి గుర్రాలని సిద్ధం చేయండి. దాని మీద మీరు వెంటనే కేకేయ రాజ్యానికి వెళ్ళండి. భరతుల వారికి నేను చెప్పినట్లుగా విన్నవించండి. ఉన్నపడంగా భరతుల వారిని ఇక్కడికి తీసుకుని రండి. భరతుడు అడుగుతాడు మిమ్మల్ని ఏం జరిగిందని. మీరేమీ కూడా చెప్పద్దు. తండ్రి గారికి ఏమైనా జరిగిందా, అన్నగారికి ఏమైనా జరిగిందా, అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగితే అందరూ బాగానే ఉన్నారు, కానీ మీతో ఒక గొప్ప పని వచ్చి పడింది, మీరు వేగంగా రండి అని మీరు చెప్పి తీసుకుని ఇంకే విషయాలు చెప్పద్దని. అందరూ బాగానే ఉన్నారని మాత్రం చెప్పండి. ఇది రహస్య సమావేశం అండి, ఎవ్వరికి ప్రజలకి కూడా తెలీదు ఈ విషయం. కౌసల్య సుమిత్ర కైకేయికి కూడా తెలియదు. వెంటనే చారుల్ని పంపిస్తున్నాడు. చారులు మంచి గుర్రాలు సిద్ధం చేసుకుని
అయోధ్య నుంచి బయలుదేరారండి. ఎక్కడికి? కేకేయ రాజ్యం అంటే ఆఫ్ఘనిస్తాన్ దాటి వెళ్ళాలి. ఎక్కడ అయోధ్య, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్? చూడండి, మొట్టమొదట వీళ్ళు బయలుదేరి వశిష్ఠుడి యొక్క ఆజ్ఞ తీసుకుని అపరతాల పర్వతం అనేటటువంటి పర్వతానికి దక్షిణ భాగం వైపుకు ప్రయాణం చేశారు. అక్కడ మాలిని అనేటటువంటి నదీ తీరం వచ్చింది. ఆ మాలిని నదీ తీరం దాటి ప్రళంబగిరి అనేటటువంటి కొండకి ఉత్తర భాగం వైపు నుండి పడమర దిశగా బయలుదేరారు. అయోధ్య నుంచి పడమర వైపుగానే ఉంది ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది. పడమర వైపుగా బయలుదేరారు. హస్తినాపుర సమీపంలో ఉన్నటువంటి గంగా నదిని దాటారు. అక్కడి నుండి పశ్చిమాభిముఖులై కురు జాంగాల దేశాలన్నీ దాటుకుంటూ పాంచాల దేశానికి చేరుకున్నారు. పాంచాల దేశం అంటే పంజాబ్. ఆ పంజాబ్కి చేరుకున్నారు. చూడండి, అక్కడి నుంచి జనులు సంచారం చేయగలిగినటువంటి శరదండా నది అనేటటువంటి నదిని దాటారటండి వేగంగా. ఆ శరదండా నదికి పశ్చిమ దిశ వైపుగా వెళ్తూ ఉంటే ఒక పెద్ద వృక్షం కనిపించింది. ఆ వృక్షం కింద ఒక దేవత ఆవాస స్థానంగా ఏర్పాటు చేసుకుని ఉన్నదిట. ఆ దేవతని పూజిస్తే కోరికలన్నీ కూడా సఫలమవుతాయని ప్రతీతి. దానికి సత్యోపయాచనము అని ప్రసిద్ధి. ఆ పేరు మటండి ఆ యొక్క వృక్షానికి. వాళ్ళు ఆ వృక్షానికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి అక్కడి నుంచి కులింగాపురి అనేటటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. కులింగాపురి నుంచి అభికాళము అనేటటువంటి గ్రామానికి చేరుకున్నారు. ఈ అభికాళం దగ్గర నుంచి ఇక్షుమతి అనేటటువంటి నదిని దాటారటండి. అక్కడి నుంచి బోధిభవనము అనే పర్వతాన్ని చుట్టి ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా చూసుకుంటూ ఆ ఇక్షుమతి నదీ తీరం దగ్గర నుంచి ప్రయాణం చేసుకుంటూ ముందరకు వెళ్ళారు. ఇవన్నీ కూడా కోసల దేశం యొక్క కోసల ప్రభువు యొక్క ఆధీనంలో ఉన్న రాజ్యాలు ఇవన్నీ కూడా. వీటన్నింటినీ చూసుకుంటూ ముందరకు వెళ్తున్నారు. తర్వాత బాహ్లీక దేశానికి వెళ్ళారు. బాహ్లీక దేశం నుంచి సుధామ పర్వతం దగ్గరికి చేరుకున్నారు. సుధామ పర్వతం దాటిన తర్వాత విష్ణుపాద క్షేత్రం ఉంది. ఆ పర్వతం మీద విష్ణుపాద క్షేత్రం. ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అక్కడే బియాస్ అనేటటువంటి నది ప్రవహిస్తోంది. ఇప్పుడు దాన్ని బియాస్ అని పిలుస్తున్నారు, కానీ అప్పుడు దాన్ని విపాసా నది అని పిలిచేవారు. ఈ విపాసా నదిని చూశారు. దాన్ని తీరాన్గుండా వెళ్ళారు. సాల్మలి వృక్షాలతో నిండి ఉందిట ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ నదులు, దిగుడు బావులు అన్నీ దాటుకుంటూ చాలా దూరం ఎడారి ప్రాంతం కింద ఉంటే విశాలమైన ప్రాంతం గుండా గుర్రాలు అలసిపోతున్నా వాటికి విశ్రాంతినివ్వకుండా వేగంగా ప్రయాణం చేశారు. వెళ్ళగా 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 చివరికి వాళ్ళకి రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారుట గిరివ్రజపురము అనేటటువంటి ప్రదేశానికి. ఈ గిరివ్రజపురాన్నే పరిపాలన చేస్తున్నాడు కేకేయ మహారాజు గారు. అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు దూతలు. అయితే అక్కడ భరతుల వారి పరిస్థితి ఏమిటో చూడండి. రాత్రి నిద్ర పట్టలేదుట భరతుడికి. ఎందుకు పట్టలేదు అని ఒక విచిత్రమైన కళ వచ్చింది భరతుడు. ఆ కళ చాలా మనోవేదాన్ని గురి చేసింది. నిద్ర పట్టకుండా లేచి వచ్చి కూర్చున్నట్ట. కూర్చుంటే స్నేహితులందరూ కూడా వచ్చారు వేకువజామునే. ఇంకా తెల్లవారలేదు. ఏమయ్యా భరత, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏదో దిగులుతో ఉన్నాడు, ఇతన్ని కాస్త ఊరడింప చెయ్యాలని మంచి మంచి సత్కథలు చెప్పారు. ఆ కథలు విన్నా ఆ మనిషికి ఆ యొక్క మనోవేదన తీరలేదు. మంచి నృత్యం, సంగీతం, అన్ని వాయిద్యాలు వాయింపజేశారు. అయినా సరే తృప్తి పడట్లేదు. స్నేహితులు అడిగారు భరతుని, ఎందుకయ్యా నువ్వు అలా ఉన్నావు? మేము ఎంతలా నీకు మాట్లాడినా నువ్వు ఆనందించట్లేదు. పోనీ సంగీతాన్ని వినిపిస్తున్నా తృప్తి చెందట్లేదు. అంత దిగులు నీకెందుకు కలిగిద్ది అంటే ఆయన చెప్తున్నట్ట, ఏం లేదయ్యా మిత్రమా, నా దైన్య స్థితికి కారణం ఏమిటో చెప్తాను వినమన్నాడు. ఏమిటిట? శృణుత్వం నిమిత్తం మే ధైన్యం ఏతదుపాగతం. కలలో మా తండ్రి గారు నాకు కనిపించారు. చూడండి, మనకి రామాయణంలో 3 కళలు ఉన్నాయి. ఒకటి దశరథ స్వప్నము, 2 భరతుడి యొక్క స్వప్నము, 3 సుందరకాండలో త్రిజట యొక్క స్వప్నం. స్వప్న శాస్త్రాన్ని కూడా చూపించారు.
జ్యోతిష్య శాస్త్రాన్ని చూపించారు రామాయణంలో, శకున శాస్త్రాన్ని చూపించారు. ఇందులో చూపించని శాస్త్రాలు ఏవీ లేవండి. అన్ని శాస్త్రాలు భౌగోళిక శాస్త్రంతో సహా, ఇప్పుడు చెప్పిందంతా భౌగోళిక శాస్త్రమే. అన్ని శాస్త్రాలు ఉన్నాయి రామాయణంలో. మీరు అబ్జర్వ్ చేయాలి, నిశితంగా పరిశీలించాలి చదివేటప్పుడు. మా నాన్నగారు నాకు కల్లో కనిపించారు. దశరథుడు కూడా చెప్పాడు రాముడితో, నాకు ఈ మధ్య కలలు వస్తున్నాయ్యా, అందులో తోకచుక్కలు రాలుతున్నట్టు, క్రూరగ్రహాలు సంచారం చేస్తున్నట్టు, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి అని చెప్తాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు భరతుడు, నాకు తండ్రి గారు కనిపించారు. పోనీ ఆయన ఎలా ఉన్నారు? మలినమైన వస్త్రాలు ధరించారు. అంతేకాదు చల్లా చెదురుగా చింపిరి జుట్టు కింద ఉంది జుట్టు, ఆయన జుట్టు కలలో. అతడు పర్వత శిఖరం నుండి కలుషితమైనటువంటి గోమయంలోకి, ఆవు పేడలోకి పడిపోతున్నట్లుగా కనిపించాడు. పదే పదే నవ్వుతున్నాడు. ఆ ఆవు పేడలో పడి ఈదుతున్నాడు. తలక్రిందులుగా నూనెలో మునకలు వేస్తున్నాడు. నీరు ఇంకిపోయినటువంటి సముద్రాన్ని, ఆకాశం నుండి భూమిపై పడుతున్నటువంటి చంద్రుణ్ణి కూడా చూశాను కలలో అని చెప్పాడు. రాజవాహనమైనటువంటి భద్రగజం యొక్క దంతం ముక్కల ముక్కల కింద విరిగిపోయింది ఆ కలలో. ఆ దృశ్యం కనిపించింది. ఉవ్వెత్తుగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని వెంటనే చల్లారిపోయింది. భూమి కృంగిపోవడాన్ని చూశాను, చెట్లన్నీ ఎండిపోవడాన్ని చూశాను, పర్వతాలు బద్దలైపోతూ ఉండగా వాటిని తెరలుగా పొగలు కమ్ముకోవడాన్ని చూశాను. మా తండ్రి గారు నల్లని వస్త్రాలు ధరించి నల్లని ఇనుప పీటపై కూర్చుని నల్లగా ఎర్రగానున్నటువంటి స్త్రీలు అతడి చుట్టూ చేరి నవ్వుతూ ఉండగా చూశాను. ధర్మాత్ముడైనటువంటి మా తండ్రి ఎర్రని దంతాలతో మైపోతలతో ఒప్పుచూ కనిపిస్తూ మిగులు వేగంగా వెళ్ళిపోయేటటువంటి గాడిదల చేత లాగబడుతున్నటువంటి ఒక గుర్రం, ఒక రథం మీద ఎక్కాడు. ఆ రథం దక్షిణముఖంగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఇంతటి చేష్టితములతో కూడుకున్న వికృతమైనటువంటి కళ నాకు వచ్చింది. అందువల్లే నేను దిగులుగా ఉన్నానయ్యా అని చెప్పాడు. రావణాసురుడు కూడా తైలపానం చేస్తూ దక్షిణముఖంగా గార్ధబాల చేత లాగబడుతున్నటువంటి రథం మీద వెళ్ళిపోయాడు, నాకు ఆ విధంగా స్వప్నం వచ్చింది అని చెప్తుంది త్రిజట. అంటే వాడికి కూడా చావు దగ్గర పడిందని అర్థం. చావుకు దగ్గర పడేవాడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయన్నది స్వప్నం ద్వారా చూపించారు. అంటే స్వప్నం అంటే సంకేతము అని అర్థం అండి. అది అలాగే జరుగుతుందని కాదు, ఆ రకమైన సంకేతాలు కనుక మనకు వస్తే వీడికి దగ్గరలో చావు ఉందని అర్థం. చూడండి, మనసు కలత చెందానయ్యా, అందువల్ల భయానికి లోనయ్యానన్నాడు. ఈ లోపు పురద్వారం దగ్గరికి, రాజగృహము అనేటటువంటి ద్వారం దగ్గరికి ఈ దూతలు చేరుకున్నారు. భటుల ద్వారా విన్నవించుకున్నారు కైకేయ మహారాజుకి, అక్కడ ఉన్నటువంటి మేనమామైనటువంటి యదాజిత్తుకి. వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళని లోపలికి ఆహ్వానం చేసి దూతల్ని సత్కరించారు. వచ్చిన పని ఏమిటని అడిగారు. అయ్యా, భరతుల వారిని అతి వేగంగా తీసుకురమ్మని వశిష్ఠ మహర్షి వారు ఆజ్ఞ వేశారు. భరతుల వారు అడిగారు ఏమిటన్నారు. జరూర్ పనున్నదయ్యా మీతో, వశిష్ఠుల వారు చెప్పమన్నారు, వేగంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ఉన్నపడంగా అంటే అడిగాడు. ఎవరికి ఏమీ కాలేదు కదా, అన్నగారు బాగానే ఉన్నారా, అమ్మగారు బాగానే ఉన్నారా, తండ్రి గారు బాగున్నారా, ఏ విధమైన అశుభ చర్యలు జరగలేదు కదా అన్నాడు. వచ్చినటువంటి కలల్ని దృష్టిలో ఉంచుకుని అందరూ బాగానే ఉన్నారన్నారు, మీరు మాత్రం ఉన్నపడంగా రావాలి, మిమ్మల్ని లక్ష్మి వరించబోతున్నది. ఎలా చెప్పారు? సంకేతంగా చెప్పారు. కుశలాస్తే నరవ్యాగ్ర, అందరూ కుశలంగానే ఉన్నారయ్యా, ఏషాం కుశలమిచ్చసి, నీ యొక్క కుశలాన్ని కూడా అడగమన్నారు. శ్రీశ్చత్వాం వృణుతే పద్మయుజ్యతాం చాపితేరద, పద్మహస్త అయినటువంటి లక్ష్మీదేవి నిన్ను వరించబోతున్నది, వెంటనే రథాన్ని అధిరోహించి బయలుదేరదామన్నారు. అంటే రాజ్యలక్ష్మి అని అర్థం ఇక్కడ. భరతశ్చాపితాన్ దూతాన్ ఏవముక్తో అభ్యభాషత, వాళ్ళు చెప్పిన మాటలో అంతరార్థాన్ని గ్రహించలేక
భరతుడు ఆ కలనే తలుచుకుంటూ ఏదో కీడు శంకించిన వాడిలాగా వేగంగా తాను బయలుదేరడానికి సన్నద్ధుడయ్యాడు. తాతగారి దగ్గరికి మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మా వాళ్ళు వచ్చారు, నన్ను ఉన్నపడంగా తీసుకువెళ్తానంటున్నారు, మీరేమంటారు? నాయనా వెళ్ళు నాయనా, దశరథ మహారాజు గారు మీకు కానుకలు ఇచ్చి పంపించారని దూతలు ఇచ్చారండి. కానుకలు ఇందులో 20 కోట్ల రూప్యములు విలువ కలిగినటువంటి ఆభరణాలు వస్తువులు ఉన్నాయి. ఇవి మీ యొక్క తాతగారైనటువంటి కేకేయ మహారాజు గారికి ఇమ్మన్నారు. ఇదిగో ఇందులో 10 కోట్ల రూప్యములు విలువ కలిగినటువంటి వస్తువులు ఆభరణాలు ఉన్నాయి. ఇవి మీ మేనమామ అయినటువంటి యుధాజిత్తుకి ఇమ్మన్నారన్నారు. వాటిని వాళ్ళు స్వీకరించి తిరిగి ఎన్నో ఆభరణాలు, వస్తువులు, జింక చర్మాలు, ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ కూడా రథాలు ఇచ్చి పంపిస్తున్నారు భరతుడికి. భరతుడు వాళ్ళ దగ్గర అనుజ్ఞ తీసుకుని తాను బయలుదేరాడు. బయలుదేరుతూ వెనకాల సైన్యం కూడా బయలుదేరింది, చాలా సైన్యం. ఈ యొక్క దూతలైతే ఆలస్యం చెయ్యకూడదని వేగంగా వచ్చేశారు అడ్డ మార్గంలో, కొండలు గుట్టలు ఎక్కుకుంటూను. కానీ రాజలాంఛనాలతో వస్తున్నటువంటి భరతుల వారు ఆ యొక్క ప్రదేశాలన్నీ వేరుగా మార్చుకుని వస్తున్నట్ట, విశాలంగా ఉండే ప్రదేశాలను చూసుకుని. కాబట్టి ఆయనకి కాస్త లేట్ అయ్యింది. కొంత దూరం వచ్చిన తర్వాత అలిసిపోయాయి గుర్రాలన్నీ కూడా. వస్తూ హలాదిని అనే నదిని దాటారు. అక్కడి నుండి శతద్రు అనేటటువంటి నదాన్ని దాటారు. ఏలాధన నగరాన్ని సమీపించారు. అపరపర్పటములు అనేటటువంటి ప్రదేశాలను చేరుకున్నారు. శిలావాహ నదిని దాటారు. అక్కడి నుంచి శల్యకర్తన అనేటటువంటి నగరానికి చేరుకున్నారు. అక్కడ నుండి భరతుడు శిలావహ నదిని దాటి చైత్రరథము అనేటటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ నుండి పశ్చిమ దిశగా ప్రవహించేటటువంటి సరస్వతీ నదిని దాటి గంగానదిలో సంగమించేటటువంటి సరస్వతీ స్థానం దగ్గర నుండి కలిసే ప్రదేశం అయినటువంటి వీర మత్స్య దేశాలన్నింటినీ కూడా దాటుకుంటూ, మత్స్య దేశం అంటే రాజస్థాన్, ఆ రాజస్థాన్ మీదుగా లోపలికి ప్రవేశించాట భారతదేశంలోకి. తర్వాత కుళిందము అనే నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ యమునా నదిని దాటాడు. అక్కడి నుండి అంశుధా నగరానికి చేరుకున్నాడు. ప్రాగ్వట నగరాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి కుటికోష్టికా నదిని దాటుకున్నాడు. ధర్మవర్ధము అనేటటువంటి గ్రామాన్ని చేరుకున్నాడు. తోరణ గ్రామాన్ని చేరి జంబూప్రస్థము అనేటటువంటి గ్రామానికి చేరుకున్నాడు. వరూధము అనేటటువంటి సుప్రసిద్ధమైనటువంటి గ్రామానికి చేరుకున్నాడు. గుర్రాలు అలసిపోయాయని వాటిని కొంత సేద తీర్చమని చెప్పి వాళ్ళందరినీ సైన్యాన్ని వెనక్కాల రమ్మని చెప్పి తాను వేగంగా బయలుదేరాటండి, ఆ విశ్రమించకుండా. భరతుల వారు కడిమి చెట్లతో చేరి ఉన్నటువంటి సైన్యుల్ని నేను ముందుగా వెళ్తానని చెప్పి వాళ్ళందరినీ తిన్నగా వెనక్కాల రమ్మన్నాడు. తర్వాత సర్వతీర్థ అనే గ్రామాన్ని చేరుకున్నాడండి. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి తర్వాత రోజు ఉత్తానికా నదిని దాటి హస్తివృష్టక అనే గ్రామాన్ని చేరుకున్నాడు. కూటికా నదిని దాటాడు. లోహిత్య అనే గ్రామాన్ని చేరుకున్నాడు. కపీవతి అనే నగరాన్ని అధిగమించాడు. ఏకశాల గ్రామాన్ని చేరుకున్నాడు. స్థాణుమతి నదిని దాటాడు. వినత అనే గ్రామ సమీపానికి చేరుకున్నాడు. ఆ గ్రామం నుండి గోమతీ నదిని దాటి కళింగ నగరం అనేటటువంటి నగరానికి చేరుకున్నాడు. చేరుకున్న తరువాత కొంత దూరం వెళ్ళేటప్పటికీ చక్కగా భరతుడు ఏకదాటిగా 7 దినాలటండి, 7 రోజులు 7 రాత్రులు ప్రయాణం చేసి 8వ రోజు ఉదయానికి చేరుకున్నట్ట అయోధ్య నగరం దగ్గరికల్లా. వెంటనే సారథితో అంటున్నట్టండి, ఏమని? ఏషానాతి ప్రతీతామే పుణ్యోధ్యాన యశస్విని అయోధ్య దృశ్యతే దూరాత్ సారథే పాండుముత్రిక. సారథి అదిగో చూడు, దూరంగా కనిపిస్తున్నదే ఆ అయోధ్య నగరాన్ని ఒక్కసారి చూడవయ్యా అన్నాడు. సద్గుణ శోభితులు వేద పండితులు అయిన బ్రాహ్మణోత్తములు నిత్యము కూడా యజ్ఞ యాగములు నిర్వర్తిస్తూ ఉండేటటువంటి ప్రదేశం అది. ధన సంపదల చేత విలసిల్లేటటువంటి ప్రదేశం. ఇక్ష్వాకు వంశ ప్రభువుల చేత రాజర్షుల చేత పరిపాలించబడినటువంటి ఖ్యాతి వహించినటువంటి ప్రదేశం. అదిగో మనకి ఎదురవుతూనే అక్కడ రాజ్యం యొక్క ప్రాకారపు కోట కనిపిస్తున్నది. ఆ కోట చూడడానికి వెలవెలబోతోందేమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. దాని మీద ప్రహారా కాస్తూ గొప్పదైనటువంటి సైన్యం కనిపించాలి, వాళ్ళు కూడా కనిపించలేదు. ఆ అయోధ్యలోకి ప్రవేశిస్తూ ఉంటే ఉద్యానవనాలు కనిపిస్తాయిటండి.
అందులో ఎప్పుడూ కూడా అందరూ విహరిస్తూ ఉంటారు కోలాహలంగా. అవన్నీ కూడా ఖాళీ అయిపోయి కనిపించాయిట భరతుడికి. మనసులో దిగులు కనిపిస్తోంది. వినోద క్రీడలు సరిపేవాళ్ళు ఎవ్వరూ ఉద్యానవనాల్లో కనిపించలేదు. ఏనుగులు, అశ్వాలు, పురప్రముఖులు, ఇది వరకు వీటితో రాకపోకలు ఉండేవి రాజ్యంలో. వాళ్ళు రావట్లేదు రాజ్యంలోంచి బయటికి లోపలికి ఏమీ వెళ్ళట్లేదు. ఆఖరికి సూర్యోదయం అయినప్పటికీ పండ్లని భుజించాల్సినటువంటి క్రీడా మృగాలు, సుఖసారికాది పక్షులు కూడా కనిపించట్లేదు. చందనం, అగరు సువాసనలతో గుబాళిస్తూ కనిపించేవి రాజ్య మార్గాలన్నీ కూడా. ఏ సువాసనలు కూడా రావట్లేదు. కర్రలతో బేరీలు మ్రోగిస్తూ, హస్తతాళములతో, మృదంగములతో, మంగళవాయిద్యాలతో శబ్దాలు వినిపిస్తూ ఉండేవి అయోధ్య నగరం దగ్గర. అవేమీ కూడా వినిపించట్లేదు. చూచుటతోడనే దుఃఖాన్ని కలిగిస్తున్నది ఈ దృశ్యమంతా కూడా అనుకున్నాడు. ఏమయ్యా సారథితో మాట్లాడుతున్నాడు, రథసారథితో. నా ఆత్మీయులకు ఏదైనా ఒక రీతిగా కీడు సంభవించలేదు కదా, ఏమో నా మనసు మాత్రం ఎందుకో ఖేదపడుతోంది అనుకున్నాడు. అయోధ్యలోకి ప్రవేశించేటటువంటి పశ్చిమం వైపుకు చేరుకున్నట్టండి, ద్వారం దగ్గరికి. ఎందుకు పశ్చిమం నుంచే వెళ్ళాడుగా బయటికి, పశ్చిమం నుంచే లోపలికి రావాలి. వైజయంతము అనేటటువంటి ద్వారం అది. ఆ ద్వారం దగ్గరికి రథం వచ్చి ఆగింది. ద్వారపాలకులు లేచి నిలబడి భరతుడికి జయజయధ్వానాలు చేసి లోపలికి ఆహ్వానం చేశారు. రథం లోపలికి వెళ్తోంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఊళ్ళో పరిస్థితులు చూశాడు సారథి. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే నా హృదయం కీడును శంకిస్తోంది. వశిష్ఠుల వారు నన్ను ఇంత త్వరగా రమ్మన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే తలకిందులుగా ఉన్నాయి. ఎప్పటిలాగా నాకు అయోధ్య పట్టణం కనిపించట్లేదు. మహారాజులు మరణించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పూర్వం నేను తెలుసుకుని ఉన్నాను. ఆ పరిస్థితులన్నీ ఇప్పుడు రాజ్యంలో నాకు కనిపిస్తున్నాయ్యా అని చెప్పాడు. గృహస్థుల ఇళ్ళన్నీ కూడా శోభావిహీనమై ఉన్నాయి. ముంగిళ్ళ ముందు ఎవ్వరూ కూడా శుభ్రంగా ఉంచలేదు. వాకిళ్ళెవ్వరూ కూడా మూసివేయలేదు. ధూమ సుగంధాల వాసనలే లేవు ఎక్కడా కూడా. కుటుంబాలలో ఉన్న వాళ్ళెవరూ భోజనాలు చెయ్యకుండా కృషించిపోయి ఉన్నారు. దేవమందిరాల ద్వారాల దగ్గర ఎక్కడా పూలమాలలతో అలంకరించి లేదు. యజ్ఞసభలు జరగట్లేదు. పూల అంగళ్ళల్లో పూలు కానీ దండలు కానీ కనిపించలేదు భరతుడికి. చూడండి, వర్తకులు పూర్వం వ్యాపారం చేయడం కోసమని చెప్పి ఉత్సాహంగా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఆనందంగా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్మేవారు. ఆ అమ్మకాల వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదుట. ఉన్న కొద్ది మంది అమ్మేవాళ్ళు కూడా చాలా దిగాలుగా అమ్మకుండా కూర్చున్నారట. దేవాలయాల యందు, చైత్య ప్రాసాదముల యందు ఉండేటటువంటి పక్షులు కూడా దిగాలుగా కనిపించేటండి భరతుడికి. ఉత్సాహంగా లేవుట. అందరూ కూడా స్త్రీ పురుషులు మలిన వస్త్రాలు ధరించి ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయోధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ అపశకునాలన్నింటి గురించి కూడా భరతుడు కలత చెందాడు. వీటిని చూసి ఇంకా మనసు ఉండబట్టలేక ఎప్పుడూ సరే బయటికి వెళ్ళి వస్తే భరతుడు కౌసల్య ఇంటికి వెళ్తాడండి. రాముడు ఎక్కడైనా బయటికి వెళ్ళి వస్తే కైకేయి ఇంటికి వెళ్తాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా అండి, ముందు ఇతనికి అనుమానం, రాజు చనిపోతే ఉన్న శకునాలన్నీ నాకు కనిపిస్తున్నాయి, ముందు మా నాన్నగారు ఎలా ఉన్నారో చూడాలి. సారథి వేగంగా గుర్రాన్ని తండ్రి గారి భవనం దగ్గరికి తీసుకువెళ్ళవయ్యా అన్నాడు. తండ్రి గారి భవనం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు భరతుడికి. తండ్రి గారు ఇక్కడ లేరంటే మా తల్లిగారైన కైకేయి దగ్గర ఉండి ఉంటాడు, మా అమ్మగారు అయినటువంటి కైకేయి భవనానికి వెళ్దామని వేగంగా అక్కడ నుండి కైకేయి భవనానికి వెళ్ళాడు. చూడండి, సప్రవిశ్యైవ ధర్మాత్మ స్వగృహం శ్రీ వివర్జితం భరత ప్రతిజగ్రాహ జనన్యాశ్చరణౌ శుభౌ. కళావిహీనమై ఉన్నటువంటి రాజభవనాన్ని చూశాట భరతుడు. మాతృగృహంలోకి ప్రవేశించాడు. వెళ్తూ ఉండగానే
కౌసల్యాదేవి సింహాసనంలో కూర్చుని ఉన్నదిట. తన కొడుకుని చూడగానే ఒక్క దూకు దూకిందంటండి, లేడి పిల్లలాగా. అమ్మయ్య, నా భరతుడు వచ్చేసాడు, నాకు ఇంకే ఇబ్బంది లేదు, రాజ్యాన్ని స్వీకరిస్తాడు, నేను రాజమాతనైపోతాను, ఈ ఆలోచనలో ఉన్నది కైక. ఒక్క దూకు దూకి కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. భరతుడు కాళ్ళకి నమస్కారం చేశాడు తల్లికి. బయలుదేరి, ఇదేనా రావడం నాయన తాతగారింటి దగ్గర నుంచి? అవునమ్మా, 8 రోజులు పట్టింది, ఇది 8వ రోజు. ఎక్కడా అలసిపోలేదు కదా. అవన్నీ తర్వాత కానీ నేను ఒకటి అడుగుతాను చెప్పమన్నాడు. అద్యమే సప్తమీ రాత్రి చ్యుతస్య ఆర్యక వేష్మన. తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి 7 రాత్రులు గడిచాయి. తాతగారు, మేనమామ అయినటువంటి యుధాజిత్తు అందరూ క్షేమమే తల్లి, కానీ నేనడిగిన దానికి సమాధానం చెప్పు. రాజవాక్య హరైర్దూతై త్వర్యమాణో అహమాగత. రాజుగారు ఉన్నపడంగా రమ్మన్నారనేటటువంటి శాసనాన్ని పుచ్చుకుని అతివేగంగా వచ్చాను నేను. ఏరమ్మా తండ్రి గారు, ఎప్పుడూ నీ యొక్క పర్యంకం అనేటటువంటిది మహాకోసల దేశ సామ్రాట్టు చేత విలసిల్లుతూ ఉండేది కదా. ఇప్పుడు ఆ రాజుగారు లేనటువంటి నీ యొక్క శయ్య కళావిహీనంగా కనిపిస్తున్నది. నా ఎక్కడికి వెళ్ళారు తండ్రి గారు? యదహం సృష్టుమిచ్చామి తదంబా నక్తుమర్హసి. చెప్పు తల్లి. శూన్యోయం శయనీయస్తే పర్యంకో హేమభూషిత నచాయమిక్ష్వాకుజన ప్రహృష్ట ప్రతిభాతిమా. అమ్మా, రాజుగారు పర్యనులు ఎవ్వరూ కూడా సంతోషంగా కనిపించలేదు. మా తండ్రి అయిన దశరథ మహారాజు గారు నా తల్లివైన నీ యొక్క భవనమునందే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కదా, ఆయన్ని దర్శించేటటువంటి నిమిత్తంగానే నేను నీ దగ్గరికి ఇక్కడికి వచ్చాను. ఆయన నాకు కనిపించడేమిటమ్మా? మా తండ్రి ఎక్కడున్నాడో చెప్పు, ఆయన పాదాలకి నమస్కరించాలి. మా పెద్ద తల్లి అయినటువంటి కౌసల్యాదేవి ఇంటిలో ఉన్నాడా, నేను అక్కడికి వెళ్తానమ్మా అని బయలుదేరబోతుంటే చెయ్యి పట్టుకుంది కుమారుడు. చూడండి, రాజ్యలోభం చేత మోహం చేత ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తోంది కుమారుడికి. ఆశ, వ్యామోహం చెప్పాను కదా మీకు ముందు ప్రారంభంలోనే. ఈ వ్యామోహం ఉన్నదే చెడ్డ పని కూడా మంచి పని కిందే కనిపిస్తుంది మనిషికి. తన భర్త పోయాడన్న బాధ కన్నా తన కుమారుడు వచ్చాడు, పట్టాభిషిక్తుడు అవుతాడన్న ఆనందం మనకి ఇక్కడ కైక యొక్క మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కుమారుడికి తండ్రి మరణించాడన్న వార్తని చెప్తే కుమారుడు ఎక్కడ బెంగ పెట్టుకుంటాడన్న ఆలోచన కూడా లేదు కైకకి. ఆ ధన వ్యామోహం అనేటటువంటి పిచ్చిలో పడి కొడుకుకి నిర్భయంగా చెప్తోంది. తం ప్రత్యువాచ కైకేయి ప్రియవర్ధనం అప్రియం. ప్రియవర్ధనుడైనటువంటి తన కుమారుడికి ఘోరం అప్రియం, ఘోరమైన అప్రియమైనటువంటి వాక్యాలను చెప్పేసింది. ఏంటండి ఎలాగా? అజానంతం ప్రజానంతి రాజ్యలోభేన మోహిత. రాజ్యం అనే దాని మీద లోభం చేత మోహించబడినటువంటిది ఆ కైక. దశరథ మరణ వార్తని చెప్తున్నది. చూసారా అండి, ధనమందలి ఉన్న వ్యామోహం ఉన్నదే ఎంత ప్రమాదాన్నైనా తీసుకొచ్చేస్తుంది. లోకంలో ఇది విరుద్ధమైనటువంటిది అన్నిటికీ కూడా. యాగతి సర్వభూతానాం తాం గతిం తే పితాగతః. లోకంలో జీవులనేటటువంటి వారందరూ కూడా చివరికి ఎక్కడికి చేరుకుంటారో మీ తండ్రి గారు కూడా అక్కడికే చేరుకున్నాడు రా భరత అని. పపాత సహసా భూమౌ పితృశోక బలార్జిత. ఆ ఘోర వార్త వినగానే భూమి మీద పడిపోయాట, చతికిల పడిపోయాడు, 2 చెవులు మూసుకుని అంటున్నాడు, హా హతోస్మి ఇది కృపణాం దీనాం వాచముదీరయన్ను. చచ్చాన్రా దేవుడా అని భూమి మీద పడి దీనమైనటువంటి స్వరంతో తల్లిని అడిగి తెలుసుకుంటున్నాడు. తండ్రి గారికి ఇంతటి ప్రమాదం ఎలా సంభవించింది?
నిపపాత మహాబాహు బాహు నిక్షిప్య వీర్యవహాను. భుజబలం కలిగిన పరాక్రమశాలి అయిన భరతుడు చేతులు నేలకి కొట్టుకుంటూ నేల మీద పడి దొల్లాడుతూ తల్లిని అడుగుతున్నాడు. శోకాక్రాంతుడయ్యాడు, బాధపడుతున్నాడు. అయ్యో తండ్రి, ఎప్పుడైనా బయటికి వెళ్ళి రాగానే నన్ను దగ్గరికి తీసుకుని ముద్దాడేవాడివే, మూర్ధస్థానమునందు ముద్దు పెట్టుకునేవాడివే, అలాంటి నీ తల్పం ఈరోజు ఏమీ శూన్యరహితమైపోయి శూన్యంగా కనిపిస్తున్నది. చంద్రుడు లేని ఆకాశంలాగా, నీరు ఎండిపోయిన సముద్రంలాగా వెలవెలలాడుతోందన్నాడు. నన్ను విడిచి వెళ్ళిపోయావా స్వామి? ఆనందంగా ఒడిలోకి తీసుకుని ముద్దాడేవాడివే, మేము మాసిపోయిన గుడ్డలతో వస్తే ఆడుకుని, అలాంటి ప్రభువు ఈరోజు మాకు ఏడి అని బాధపడుతున్నాడు. తల్లి చూసిందండి. కాబోయే యువరాజు ఇలా పిచ్చివాడిలాగా మట్టి కొట్టుకుపోయిన దుస్తులతో నేల మీద పడి ఏడుస్తాడేమిటి? ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజపుత్ర మహాయశ. లేవయ్యా, అలా కిందడి దొల్లుతావు ఎందుకు? అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంక వదిలేదాన్ని, లేచి కూర్చోమన్నది. నువ్వెవరివి? మహాయశ, రేపన్న రోజున అందరి చేత గౌరవించబడాల్సినటువంటి వాడు. తద్విధానహి శోచంతి సంతః సదసి సమ్మత. ఇది మంచిది కాదు, ఇది సమ్మతం కాదు. నీ వంటి సత్పురుషులు ఇలా దుఃఖించకూడదన్నది. దాన యజ్ఞాధికారాహి శీలశ్రుతివచోనుగా అనుగహ. ఇలా భరతుడు దుఃఖం మీద పడి దుఃఖంతో దొర్లుతూ నేల మీద అమ్మని చూసి ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాడు. అమ్మా, అభిషేక్షతి రామాంను రాజా యజ్ఞంను యక్షసే జననీం ప్రత్యువాచేదం శోకైర్బహుభిరావృత. రామచంద్ర ప్రభువుకి యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని రాజుగారు ఏదైనా సంకల్పం చేశారేమో, అందుకునే నన్ను ఉన్నపడంగా రమ్మంటున్నారేమో అనే ఉద్దేశ్యంతో వచ్చానమ్మా, కంగారుగా. లేదా రాజుగారు ఏదైనా యజ్ఞాన్ని తలపెడుతున్నారా, ఆ యజ్ఞం తలపెట్టడం కోసం భరతుడు పక్కన ఉండాలనే ఉద్దేశంతో నన్ను వేగంగా రమ్మన్నారేమో అనుకున్నానమ్మా. ఇలా తలకిందులైపోతుందని నేను అనుకోలేదు. నేను వచ్చేలోపే తండ్రి గారు ఎలా మరణించారు తల్లి, ఏమిటమ్మా వ్యాధి అని అడిగాడు. మరణకాలంలో ఆయన ఎదుటి నుండి ఆయనకి అంత్య సంస్కారాలు చేసినటువంటి రాముడు లక్ష్మణుడు ఎంతో అదృష్టవంతులు కదా. అమ్మా, అత్యద్భుతమైన కార్యాలని సైతం అవలీలగా సాధించేటటువంటి ప్రజ్ఞామూర్తి రాముడంటే. నాకు అన్న మాత్రమే కాదు, నిజానికి రాముడంటే నాకు తండ్రి, నాకు గురువు, నాకు దైవము. నేను ఆయనకి దాసుణ్ణి. నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఇప్పుడు వెంటనే ఆయనకి తెలియాలి. ఆయన్ని వెళ్ళి నేను కలుస్తానన్నాడు. ఆ ధర్మాత్ముడే నాకు పరమగతి అన్నాడు. ధర్మనిత్యస్య సత్యసంధో దృఢవ్రత ఆర్య కిమబ్రవీద్ రాజా పితా మే సత్య విక్రమ. నా తండ్రి ధర్మవేత్త, నిత్యము ధర్మాన్ని ఆచరించేవాడు, సత్యానికి కట్టుబడి ఉండేవాడు, దృఢ సంకల్పం కలిగినటువంటి వాడు. ఆయన అవసాన దశలో నా కొరకై ఇచ్చినటువంటి సందేశం ఏదైనా ఉంటే చెప్పు తల్లి. చనిపోతూ నా గురించి ఏదైనా చెప్పాడా తండ్రి? చెప్పమన్నాడు. చెప్తోంది చూడండి కైక. ఇతి స్పృష్ట యదా తత్వం కైకేయీ వాక్యమబ్రవీత్. ఏమయ్యా, మీ తండ్రికి నీ గోడు నా గొడవ ఏవి పట్టదు. రామేతి రాజా విలపన్ను హాసీతే లక్ష్మణేతి చ సమహాత్మా పరలోకం గతః గతిమతాం వరః. హా రామ, హా సీత, హా లక్ష్మణ అంటూ శరీరాన్ని విడిచిపెట్టాడు. కానీ నిన్ను నన్ను ఎందుకు తలుచుకుంటాడురా మీ తండ్రి? పిచ్చివాడివి కాకపోతేను.
ఇంకొక మాట చెప్పేస్తోంది స్వేచ్ఛగా. చనిపోతూ చనిపోతూ మరో మాట అన్నాడు మీ తండ్రి, ఇమాంతు కాలధర్మ పరిక్షిప్త పాశైరివ మహాగజ. ఏనుగు పాశబద్ధమైనటువంటి త్రాళ్ళ చేత కట్టబడినటువంటి ఏనుగులాగా విదిల్చుకుంటూ తనలో తాను తచ్చుత్వా విషసాదైవ ద్వితీయా ప్రియశంసనాత్ సిద్ధార్థాస్తే నరారామం ఆగతం సీతయా సహ లక్ష్మణంచ మహాబాహుం ద్రక్ష్యంతి పునరాగతం. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతని తిరిగి ఎవరైతే చూస్తారో నిజానికి వాళ్లే అదృష్టవంతులు కదా అంటూ చచ్చిపోయాడు. ఒక్కసారి అప్పటిదాకా తండ్రి పోయాడనే దుఃఖమే ఉంది మనసులో భరతుడికి. ఈ మాట వినేటప్పటికీ ఇంకో అనుమానం కలిగి మళ్ళీ అడుగుతున్నాడు తల్లిని, క్వచేదానీం స ధర్మాత్మ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత్ర సీతాయా చ సమంగత. అమ్మా ఏమంటున్నావమ్మా? రామచంద్ర ప్రభు ఇక్కడ లేకపోవడం ఏమిటమ్మా? ఏమైంది? రాముడు లేకపోవడం ఏమిటి? సీతమ్మ తల్లి లేకపోవడం ఏమిటి? లక్ష్మణుడు లేకపోవడం ఏమిటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తండ్రి మాట ఎందుకు అన్నాడు? ప్రియాన్ని గూరుస్తున్నానని కొడుక్కి ఇప్పుడు చెప్పే మాట భరతుడికి చాలా ఇష్టమైన మాట అనుకుంటోంది కైక. ఎందుకని? వాళ్ళని సైడ్ చేశానురా నీకోసమే, నిన్ను పట్టాభిషిక్తుడిని చేయబోతున్నాను, రాజ్య వైభవం నీకు కట్టబెట్టబోతున్నాను, అందుకనే నేనే చేశాను ఇదంతా నీకోసం, వీళ్ళని పక్కకి గెంటి రాజ్యం అంతా నీకు అప్పగించాను అనే ఇంటెన్షన్తో చెప్తోందండి భరతుడికి. ఇప్పుడు నాకు పెద్ద పూలదండ ఒకటి తెచ్చి నా కుమారుడు నా మెళ్ళో వేస్తాడు, ఈ ఆలోచనలో ఉంది. ఆనందంగా చెప్పేస్తోంది. నాయన చెప్తుంటే ముందు అడిగాడు కొన్ని ప్రశ్నలు భరతుడు. కశ్చిన్న బ్రాహ్మణధనం హృతం రామేణ కశ్చిత్. రాముడు బ్రాహ్మణధనాన్ని ఏమైనా అపహరించాడా? కశ్చిన్నోడ్యో దరిద్రోవా తేనా పాపో విహింసిత. సంపన్నుణ్ణి కానీ ఏ పాపం చేయనటువంటి వాడిని కానీ దరిద్రుణ్ణి కానీ హింసించాడా? కశ్చిన్న పరధారాన్ వా రాజపుత్రో అభిమన్యతే. పరస్త్రీ యందు ఏమైనా వ్యామోహం పెంచుకున్నాడా? మా చెప్పు. కోసల దేశ రాజ్యంలో ఉన్నటువంటి శాసనం ప్రకారం ఈ 3 తప్పులు చేస్తేనే రాజ్య బహిష్కారం చేస్తారు. అన్నగారైనటువంటి రాముడు ఈ 3 తప్పులు ఏవైనా చేశాడా అని అడిగాడు తల్లి. చూడండి తల్లి సమాధానం చెప్తోంది. ఎంత క్రూరాత్మురాలైనా రాముడి గుణాల దగ్గరకు వచ్చేటప్పటికి సత్యం మాట్లాడింది. అసద్య చపలామాత తత్ స్వకర్మ యథాతథం. ఎంత చపల చిత్తురాలైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఆ విషయంలో మాత్రం అక్కడ సంతోషించవచ్చు. తేనేవ స్త్రీ స్వభావేన వ్యాహార్తు ముపచక్రమే ఏవ ముక్తాతు కైకేయి భరతేన మాతాత్మన. ఉన్నది ఉన్నట్లుగా నేను చాలా తెలివైన దాన్ని అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అనుకుంటోంది కైక. ఇక్కడ నబ్రాహ్మణ ధనం కించిత్ హృతం రామేణ కస్యచిత్. రాముడు బ్రాహ్మణ ధనాన్ని అపహరించలేదు. కశ్చిన్నాడ్యో దరిద్రోవా తేన అపాపో విహింసిత. దరిద్రుణ్ణి కానీ సంపన్నుడిని కానీ హింసించలేదు. నరామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి. ఎదుటి స్త్రీని కన్నెత్తైనా చూడడు రాముడు ఎప్పుడూ కూడా. మరేమమ్మా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నయ్య పట్టాభిషేకం ఈ యొక్క అరణ్యానికి? చెప్పేస్తోంది ఇక్కడ ఏమని, మయాతు పుత్రై శృత్యైవ రామస్యై నా అభిషేచనం యాచితస్తే పితారాజ్యం రామస్య చ వివాసనం. ముఖ్యంగా 2 వరాలు కోరుకున్నాను దశరథుణ్ణి నేనన్న. ఆ రోజు దేవాసుర సంహారంలో
మీ తండ్రి గారిని నేను 2 వరాలు కోరుకున్నాను, ఆ 2 వరాలు ఇప్పుడు సమయం చూసి అదునుగా కోరుకున్నాను. ఏమిటవి అంటే, నాయనా భరత, శ్రీరామచంద్ర ప్రభువుకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని మీ తండ్రి సంకల్పం చేశాడు. ఆ సంకల్పం చెయ్యగానే స్వవృత్తిం సమాస్తాయ పితాతే తదా అకరోతు రామశ్చ సహసౌమిత్రి ప్రేషిత సీతయా సహా. శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించాలని, నా కుమారుడైనటువంటి భరతుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యాలని ఈ 2 వరాలు నేను కోరుకున్నాను. తండ్రి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం కోసమని, తండ్రిని పితృవాక్య పరిపాలన యందు నిలబెట్టాలని, ప్రతిజ్ఞాభంగం తండ్రికి కలగకూడదని రాముడు అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, సీత కూడా రాముడిని అనుసరించింది. ఇక రాజ్యం అంతా నీదేరా భరత, హాయిగా ఏలుకో అన్న మాట ఉదాహరించింది. త్వయా త్విదానీం ధర్మజ్ఞః రాజత్వమవలంబ్యతాము తత్కృతేహి మయా సర్వం. ఇదంతా కూడా త్వత్కృతేహి మయా సర్వం ఇదమేవం విధం కృతం. భరత, నీ కోసం ఈ విధంగా ఈ సమస్త కార్యాన్ని నేనే నిర్వహించాను, దీనికి అంతటికీ కర్త కర్మ క్రియ ఎవరో కాదు, నేనే అని చెప్పింది. కనుక ఈ మహారాజ పదవిని నువ్వు చేపట్టుకు. కింద పడిపోయాడండి పరమ భాగవతోత్తముడు భరతుడు. భరతుడి యొక్క హృదయాన్ని మనం పట్టుకోవాలి. కింద పడి దొర్లాడాడు. దుఃఖే మే దుఃఖమకరోహో వ్రణే క్షారమివాదదాః రాజానం ప్రేతభావస్త్వం కృత్వా రామంచ తపసో. అసలే ఒక దుఃఖం, తండ్రి గారు మరణించారనే వార్త విన్నాడు. ఆ దుఃఖం మీదే దుఃఖం అన్నట్లుగా తల్లి మరొక విషయం చెప్పింది, ఆ రాముణ్ణి అరణ్యాలకి పంపించేశానని. పుండు మీద కారం జల్లినట్లయిందిటండి భరతుడికి. ఏడుస్తున్నాడు. అమ్మా, కులస్య త్వమభావాయ కాళరాత్రి రివాగత అంగారముపగుహ్యాస్మా పితామే నవబుద్ధవాను. ఈ ఇక్ష్వాకు వంశాన్నంతటినీ కూడా నశింపచేయడానికి వచ్చినటువంటి కాళరాత్రి స్వరూపాన్ని నువ్వు నాకు తల్లివి కాదన్నాడు భరతుడు. చూడండి, ఇప్పటిదాకా మంత్రులు ప్రజలు తిట్టారు, ఇప్పుడు కొడుకు తిడుతున్నాడు. నువ్వు కాళరాత్రివి, రాక్షసివి నువ్వు అంటున్నాడు తల్లి. కుల పాంసని అంటున్నాడు, కులాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు నువ్వు అన్నాడు. మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని. పాపాత్మురాలా, మహారాజుని మృత్యువు దగ్గరికి కౌగిటిలోకి చేర్చావు, ఈ పుణ్యమంతా నీకే దక్కుతుందన్నాడు. చూడండి, మరో మాట అంటున్నాడు, సుఖం పరిహృతం మోహాతు కులేస్మిన్ కులపాంశని. కులపాతకురాలా, ఈ వంశం వారి సుఖాలన్నింటినీ శాశ్వతంగా నువ్వు దూరం చేశావన్నాడు. తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని సేవించినట్లే రాముడు ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉండేవాడు కదా. అలాంటి రాముణ్ణి ఎందుకు అరణ్యాలకి పంపించాలని అనిపించింది నీకు? అయ్యో, లుబ్ధయా విదితో మన్యే నతేహం రాఘవం ప్రతి తదా హ్యనర్దో రాజ్యార్థం త్వయా అనీతో మహానయం. రాముడి యందు నేను ఎప్పుడూ కూడా భక్తి విశ్వాసాలని కలిగి ఉండేటటువంటి వాడినో, ఎంత భక్తిని కనబరిచేవాడినో నీకు తెలీదా? ఆశాపాతకురాలివై, మోహం అనేటటువంటి దాని చేత ఆవరించబడి ఉన్న దానివై నువ్వు ఆ యొక్క విషయాన్ని గ్రహించలేకపోయావు. నీ కొడుకు హృదయాన్ని నువ్వు కనిపెట్టలేకపోయావు. అందువల్లే రాజ్య లోభం చేత నువ్వు ఈ గొప్ప అనర్థాన్ని తెచ్చిపెట్టావు అని తల్లిని నిందించాడు. ఏమమ్మా, కోసల దేశ సామ్రాట్టు చేత పరిపాలించబడినటువంటి దశరథ మహారాజు చేత ఆదరించబడినటువంటి ఈ యొక్క కోసల దేశ రాజ్యాన్ని మోయడానికి నాకు అర్హత ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా? ఒక కాడిని
బలిష్టమైనటువంటి కాడిని వృషభం ఎలా మోయలేదో నేను ఈ కోసల దేశ రాజ్య భారాన్ని భరించలేనన్నాడు. ఒక బలిష్టమైనటువంటి వృషభం మోయగలదు, దాన్ని నిజానికి చెప్పాలి అంటే. లేగదూడనికి ఇచ్చి మోయమంటే ఎలా మోస్తుంది? మోయలేదు. నేను లేగదూడ లాంటి వాడిని. దశరథ మహారాజు గారు వహించిన ఈ రాజ్యభారాన్ని బాలుడనైనటువంటి నాకు పరిపాలించడం ఎలా సాధ్యమవుతుందమ్మా? నాకు శక్తి ఎక్కడ ఉన్నది అన్నాడు. ఉపాయాల వల్ల కానీ బుద్ధి బలం చేత కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించే శక్తి నాకు ఒకవేళ లభించినా కేవలం పుత్ర వ్యామోహం అనేటటువంటి చేతే రాజ్యాధికారం కొరకై ఆరాటపడి నీ కోరికను తీర్చడానికి నేను ససేమిరా అంగీకరించనన్నాడు. ఒకవేళ నేను రాజ్యాన్ని పరిపాలించగలిగినా నీ వల్ల నేను పరిపాలన చెయ్యి, నీ కోరిక నెరవేర్చనన్నాడు. చూడండి, ఇక్ష్వాకు వంశంలో మన పూర్వులందరి దగ్గర నుంచి వస్తున్న ఆచారం ఏమిటి నీకు తెలీదా? ఇంటికి పెద్దవాడు ఎవరైతే ఉన్నాడో వాడు రాజ్య పట్టాభిషిక్తుడు అవ్వాలి. అదే మన వంశ సాంప్రదాయం. మిగిలిన సోదరులందరూ కూడా పెద్దవాడికి విధేయులై ఆయన్ని అనుసరించాలి. ఏవమ్మా? తేషాం ధర్మకరక్షాణం కులచారిత్రశోభినాం అత్ర చారిత్ర సౌందర్యం త్వాం ప్రాప్య వినివర్తితం. ఇక్ష్వాకు ప్రభువుల సచ్చరిత్రని గౌరవాన్ని నువ్వు దెబ్బతీసావన్నాడు. నిజానికి భరతుడి యొక్క గుణాన్ని వాల్మీకి మహర్షి ఈ మాటల ద్వారా ఎంతో గొప్పగా ఆవిష్కరింపజేస్తున్నాడు. అది పట్టుకోవాలి మనం. మహాత్ములు ఎప్పుడవుతారు అన్న మాట గురించి నేను ప్రారంభంలో ఉపన్యాసం చెప్తూ ఒక మాట అన్నాను మీతో. వాళ్ళు తినడానికి, భోగించడానికి, సుఖాన్ని అనుభవించడానికి, వైభవంగా బ్రతకడానికి అన్ని సదుపాయాలు ఉన్నా వాటిని త్యజించి తృణప్రాయంగా లోక శ్రేయస్సుకు ఉపయోగపడతారు. వాళ్ళని ఏమంటారో తెలుసా అండి? ధీర పురుషులు అంటారు. కుమార సంభవం రాస్తూ కాళిదాసు గొప్పదైన మాట వాడతారు. వికారహేతో నతి విక్రయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరః అంటాడు. అంటే అర్థం ఏమిటి? మనసుని వికారానికి లోను చేసేటటువంటి, మభ్యపెట్టేటటువంటి, ఆకర్షించేటటువంటి వస్తువులు ఎదుటిగా ఉన్నా వాటిని ఉపయోగించుకునే అర్హత ఇతనికి ఉన్నా అది తనది కాదు అని అనుకున్నప్పుడు వాటి యందు ఎటువంటి మోహాన్ని పొందనటువంటి పురుషుడు ఉంటాడే అతడు నిజమైనటువంటి ధీర పురుషుడు అన్నారు కాళిదాసు. ఇంత రాజ్యం చేజిక్కింది, తల్లి సంపాదించి పెట్టింది, అతనికి అధికారం ఉన్నది, ప్రభువు మాట ఇచ్చి ఉన్నాడు వరం, నీ కొడుక్కే రాజ్యం. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడుగా. అయినా అతనికి రాజ్యాధికారాన్ని చేపట్టే అర్హత ఉన్నా భరతుడు దానికి అంగీకరించలేదు. భరతుడి గుణాన్ని పట్టుకోవాలి మీరు. అందుకనే భరతో భక్తి భరిత, భక్తి భారాన్ని మోసాడు. అంతేకాదు రాజ్యభారాన్ని కూడా మోసాడు రాముడు వచ్చేదాకా. భారం, రాజ్యం ఎవరికైనా భారమా? పదవి అంటే భారం ఎవడుకుంటుందండి? దాన్ని భారంగా మోసాడు. ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది అన్నగారి, ఇది అన్నగారి, ఇది అన్నగారి. ఆ పాదుకలు పెట్టుకున్నాడు సింహాసనంలో, దానికి నమస్కారం చేశాడు. భరతుడు ఒక్కచోట కాదండి పరీక్షించబడింది. గుహుడు దగ్గర పరీక్షించబడ్డాడు, వశిష్ఠుడి దగ్గర పరీక్షించబడ్డాడు. పిలుస్తాడు, మీ నాన్నగారు నీకే పట్టాభిషేకం చేయమన్నారు, చేసుకో, నాది కాదు, నీది అని అనబోకండి ఈ రాజ్యాన్ని, ఇది మా అన్నగారిది అంటాడు. భరద్వాజ మహర్షి పరీక్షించాడు, ఆతిథ్యం ఇచ్చి లొంగలేదు. గుహుడు పరీక్షించాడు, లొంగలేదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఈ రాజ్యం నాది కాదు, ఇది మా అన్నగారిదే అనే స్థితప్రజ్ఞతతో ధీరత్వ పురుషుడిగా నిలబడిన వాడండి భరతుడు, సామాన్యుడు కాదు. రామాయణంలో పెద్దపీట ఎవరికైనా వేశారు అంటే భక్తి యందు కానీ ధర్మమునందు కానీ అది రాముడి తర్వాత భరతుడిదే, మరొకళ్ళది కాదన్నారు శాస్త్రం. కాబట్టి తాను చెయ్యనటువంటి తప్పుకి
అందరి చేత కూడా తిట్లుతున్నాడు, అందరి చేత అవమానించబడ్డాడు భరతుడు. నిజానికి చెప్పాలి అంటే తిట్టాడు తల్లిని. పాపబుద్ధి కలిగిన దానా, నేను ఏమాత్రం నీ కోరికను తీర్చనన్నాడు. ఒక కవి అంటాడు, అడవుల రామచంద్రుడు జటాజినముల్ ధరించి ఉండా, నే పుడమి భరించి భోగములు పొందగలనటే, ఇట్టి చొప్పులే ఎడగలవింకా అన్న మొగమేమి తెరంగున జూతూ, పాపపున్ గడుపున బుట్టి ఈ భువనగర్హకు బాత్రుడనైతి రాక్షసి. అన్నగారు అరణ్యంలో జటాజినధారి అయి కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఇంటికి రాజ్యానికి ప్రభువు అవ్వాల్సినటువంటి పెద్దన్నగారు నేను హాయిగా ఈ యొక్క పుడమిని అనుభవిస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నీ కడుపులో చెడబుట్టాను, నువ్వు రాక్షసివి అన్నాడు. నా ముఖాన్ని ఎలా చూపించుకోను అన్నయ్యకి రేపొద్దున్న? మా అమ్మ కౌసల్యామాతకి ఎలా చూపించుకోను ఈ ముఖాన్ని? నువ్వెంత తప్పు చేసావో నీకు తెలుసా? కైక తల్లిని నిలదీస్తున్నాడండి కొడుకు. మా అమ్మ కౌసల్యామాతకి 3 బాధలు ఏర్పాటు చేసావు. 1, భర్త లేడు, కారణం నువ్వే. 2, భర్త పోతే స్త్రీ కొడుకు యొక్క ఆదరణలో ఉండాలి. అలాంటి కొడుకుని కూడా వనాలకి పంపించేసి కొడుకుని కూడా దూరం చేసేసావు, ఏకాకిని చేసేసావు మా పెద్ద తల్లి. అమ్మా, ఇది ఎంత ఘోరమైనటువంటి పాపమో నీకు తెలుసా? రాజ్య లోభం చేత మంచి చెడ్డలనేటటువంటివి మరిచిపోయి దుర్వృత్తురాలివై పతి హత్యకి పాల్పడ్డావు. నిజానికి ఒకటే చెప్తున్నాడండి ఇక్కడ మాట, మాతృరూపే మమ అమిత్రే. నిజానికి నువ్వు మాతృరూపంలో ఉన్నటువంటి శత్రువువి నాకు అందిట్టాడు. మాతృరూపే మమ అమిత్రే, నువ్వు మాతృరూపంలో ఉన్నటువంటి శత్రువు విన. నృశంసే రాజ్యకాముకే, రాజ్యం మీద లోభంతో ఉన్నదానివి, క్రూరాత్మురాలివి, క్రూర కర్మ చేసేటటువంటి దాని. వంశానికే ముప్పు తెచ్చావు, కళంకం తెచ్చావు. నువ్వు అనుకుంటున్నావు కదా తండ్రి లేనటువంటి ఈ రాజ్యాన్నంతటినీ నాకు కట్టబెట్టానని. ఏ క్రూరమైన ఆలోచన నీ యందు ఉందో ఆ ఆలోచనని జరగకుండా చేస్తాను నేను అన్నా. నువ్వేం కోరుకున్నావు ప్రభువుని? నా కొడుకు పట్టాభిషిక్తుడు అవ్వాలి, రాముడు అరణ్యానికి వెళ్ళాలని కదా. నేనే వెళ్తాను అరణ్యానికి. అరణ్యానికి వెళ్ళి రాముణ్ణి బ్రతిమాలతాను, కాళ్ళు పట్టుకుంటాను, చేతులు పట్టుకుంటాను, ఎలాగైనా బ్రతిమాలి ఇక్కడికి తీసుకొస్తాను. రామం పుణ్యగుణాభిరాము నెలమిన్ ప్రార్థించి తోటెచ్చి ఈ దిక్సీమాదిక్రమణ క్షమాన్వయల సత్కీర్తుల్ వెలుంగొంద ఉద్దామశ్రీ కభిషిక్తు చేయుదు రఘూత్తం సంబురాకున్న ఆ భూమి సాగ్రని గొల్చి నిల్తూ అటవీ భూమింత పోవేషినై. ఒకవేళ రామచంద్ర ప్రభు బతిమాలినా రాకపోతే నేను కూడా జటామండలధారినే ఆ రాముణ్ణి సేవిస్తూ అరణ్యాల్లోనే ఉండిపోతాను. కానీ నువ్వు ఏ కోరికైతే కోరుకున్నావో ఆ కోరిక నీకు జీవితంలో మాత్రం జరగదు. ఇది గుర్తుపెట్టుకోకే కారణం. ఒకవేళ రాముడే వచ్చాడా, రాముడి బదులు కనుక అరణ్యవాసం చెయ్యాలి అని అంటే రాముడు ఇక్కడ పరిపాలన చేస్తాడు, నేను అక్కడికి వెళ్ళి అరణ్యవాసం చేస్తాను. నువ్వు కోరుకున్న కోరిక రివర్స్ అయిపోతుంది అన్నాడు. ఏ పాపంబును నీవు చేసిదివో, ఏ పాపంబును నీవు చేసిదివో ఆయి సర్వ నిష్కారమున్నాపాలన్బడే.
నువ్వు చేసిన ఏ పాపమైతే ఉందో ఆ పాపం అంతా ఇప్పుడు నా మీద వచ్చి పడింది. ప్రతి ఒక్కడు భరతుడిని చూసి నీ వల్లేనయ్యా రాముడు అరణ్యానికి వెళ్ళాడు అంటున్నారు ఈరోజు. ఏ పాపంబును నీవు చేసిదివో ఆయి సర్వ నిష్కారమున్ నా పాలంబడే, నేను నీ కడుపునం జన్మించు దోషంబుచే, నీ కడుపులో పుట్టినటువంటి ఒక్క దోషం వల్ల నాకింత అపకీర్తి వచ్చి పడిందన్న. శ్రీపద్మాక్షుడైన రాఘవుని నే సేవించదన్ పోయి, ఆ రాముణ్ణి సేవిస్తాను వెళ్ళి నేను. వాంఛా పృష్ణింబలె నన్ను శ్రీపతి తలంచన్ రాదు ఏనాటికి. ధరిత్రి కోసం రాజ్యం కోసం వెంపర్లాడి తల్లి చేత దశరథుణ్ణే ఊర్ధ్వలోకాలకి పంపించాడు, అన్నగారినే అరణ్యాలకి పంపించేసిన లోభి భరతుడు అనే భావం నా అన్నగారి మదిలో మెలగడానికి వీల్లేదన్నాడు. అలా నేను అన్నటికీ ప్రవర్తించనన్నాడు. ఎంతటి గుణమండితుడో భరతుడు మనకు అర్థమవుతుందండి ఈ ఒక్క మాట వల్ల. పుత్ర వియోగ భారం చేత మా యమ్మ కౌసల్యాదేవి ఎంత మదన పడుతున్నదో, ఎంత బాధపడుతున్నదో కదా. మంత్రి పురోహిత సామంతులు సుమంత్రుడు అందరూ వచ్చి నిలబడ్డారు అక్కడ. వాళ్ళందరికీ కూడా చెప్పాడు, ఏవయ్యా నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పు కూడా చెయ్యలేదు. ఒక్కగానొక్క కొడుకైనటువంటి కౌసల్యాసాధ్విని పుత్రశోకానికి గురి చేశారు మా తల్లి ఈరోజు. పూర్వం ఒక కథ జరిగింది. ఏమిటది? ఆకాశంలో ఉన్నటువంటి కామధేనువు ఏడ్చిందిట, కళ్ళంపట నీళ్లు పెట్టుకుందిట. ఎందుకని? భూమి మీద తన కుమారులైనటువంటి 2 వృషభాలు బాగా అలిసిపోయి దున్ని పొలాన్ని బాగా అలిసిపోయి కళ్ళు తిరిగి భూమి మీద పడిపోయేట 2 వృషభాలు. చూడండి, భూమి మీద ఉన్నటువంటి సకల గోవులు వృషభాలు అన్నీ కూడా కామధేనువు యొక్క సంతానమే. అన్ని వేల లక్షల గోవులున్నా వృషభాలున్నా ఒక 2 వృషభాలకి తేడా చేసిందని, అవి అలిసిపోయి పడిపోయాయని ఆకాశంలో ఉన్న కామధేను కళ్ళంపట నీళ్లు చుక్కలు కార్చింది. ఆ కార్చినటువంటి నీటి బిందువులు వెళ్ళిపోతున్న ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్న దేవేంద్రుడి మీద పడ్డాయి. ఇవి సామాన్యమైన నీటి బిందువులు కాదు, ఇవి కామధేనువు యొక్క నీటి బిందువులే అని పైకి చూశాట. కామధేనువు కనిపించింది. కామధేనువు దగ్గరికి వెళ్ళి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. భూమి మీద 2 వృషభాలు కళ్ళు తిరిగి పడిపోయాయి నీరసించి, నా బిడ్డలు అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా అన్నది. అంత సంతానం ఉన్నా ఏదో 2 వృషభాలకి అంత బాధ కలిగిందని తల్లి మనసు ఎంతగా విలవిల్లాడిపోయిందో చూసారా? అది మాతృహృదయం అంటే అదే. లోకంలో ఎన్ని సంపదల కన్నా వైభవాల కన్నా సుఖాల కన్నా కొడుకు పిల్లల యొక్క వృద్ధే తల్లిదండ్రులకి కావాలి, తల్లికి కావాలి. వాళ్ళ యొక్క సుఖాన్నే వాళ్ళు కోరుకుంటారు. అలాంటిది ఒక కామధేను అంతమంది పిల్లలున్నా 2 సంతానానికి అంత ఇబ్బంది కలిగిందని బాధపడితే, ఒక్కగానొక్క కొడుకైనటువంటి రాముడు దూరం అయిపోయి భర్త చనిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న కౌసల్య పరిస్థితి ఏమో ఉంటుందో ఆలోచించాలి. నేను ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నా యొక్క పెద్ద తల్లిని నేను వెళ్ళి కలుస్తాను, ఆవిడ పాదాల మీద పడి క్షమాపణ అడుగుతానన్నాడు. ఈలోపు ఈ అరుపులన్నీ వినిపించేయండి. కౌసల్యామాతకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. చూడండి, అక్కడ కౌసల్య హృదయాన్ని చూడండి, ఇక్కడ భరతుడి హృదయం పక్కన పెట్టండి కాసేపు. సుమిత్ర దగ్గరికి వెళ్ళి కౌసల్య అన్నది, భరతుడు వచ్చాట, ఎంత దూరం ఆలోచించింది అంటే కౌసల్య, ఏమో ఒక్కొక్క పరిస్థితుల్లో మనిషి అనేవాడు ఎంతటి నిందనైనా, వాడు చేయని తప్పుకి ఎంత నిందనైనా పడాలేమో అని అనిపిస్తుంది. కౌసల్య అంతటి ఆవిడ భరతుడు వచ్చాడుట, ఈ పాటికి తల్లి దగ్గర ఉన్నాడుట, ఈ పాటికి ఏదో మాట్లాడుకునే ఉంటారు తల్లి కొడుకులు ఇద్దరూ కూడా. చాలా దూరదృష్టి కలిగిన వాడు భరతుడు అంది. అంటే ఏమిటి? కౌసల్యకి తెలియదు వశిష్ఠుల వారు కబురు పెట్టారు భరతుడిని అన్న విషయం.
ఈవిడేమనుకుంటుందో తెలుసా, కైకేయి కబురు పెట్టుంటుంది కొడుకుని, వచ్చేసాడు, రెడీ అయిపోయాడు పట్టాభిషేకం చేసుకోవడానికి, చాలా దూరదృష్టి కలిగిన వాడు, సర్లే ఏదేమైనా భరతుడిని నేను చూడాలనుకుంటున్నాను అని సుమిత్రతో అంది. ఎందుకు చూడాలని అనుకోవడం, సేమ్ రాముణ్ణి పక్కన నిలబెట్టి భరతుడిని ఇలా పక్కన నిలబెడితే పోలికలు ఇద్దరు ఒకేలా ఉంటారు, ఇద్దరు నీలమేఘశ్యాములే. భరతుణ్ణి చూస్తే కనీసం తన రాముణ్ణి చూసుకున్న భావమైనా కలుగుతుంది కదా, కాబట్టి ఒక్కసారి భరతుణ్ణి వెళ్ళి చూద్దాము అని మనసులో అనుకుని సుమిత్రతో ఒకసారి వెళ్దామంది. సరే వెళ్దామని ఇద్దరూ కూడా సింహాసనంలోంచి లేచి 2 అడుగులు వేశారు ముందరికి. ఈలోపు తలుపులు తీసుకుని భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా లోపల అడుగు పెట్టారు. శత్రుఘ్నుడు ఎప్పుడు మళ్ళీ చెప్పక్కర్లేదు, ఎక్కడ భరతుడు ఉంటే అక్కడ శత్రుఘ్నుడు ఉంటాడు, ఎక్కడ రాముడు ఉంటే అక్కడ లక్ష్మణుడు ఉంటాడు. ముందర నుంచి ఇప్పుడు జరిగిన సన్నివేశాల్లో పక్కన శత్రుఘ్నుడు ఉన్నాడు. తలుపులు తీసుకుని వచ్చాడు భరతుడు, దూరం నుంచి తల్లిని చూశాడు. భరతుణ్ణి తల్లి చూడగానే కౌసల్య బోరున విలపిస్తూ కింద పడిపోయింది. ఎందుకు ఇంత మాటలు అంది ఇప్పటిదాకా కొడుకుని, ఎందుకు అనాల్సి వచ్చింది? ఎప్పుడు బయట నుంచి వస్తే ముందు కౌసల్య దగ్గరికి వస్తాడు, ఈసారి అలా రాలేదు. వస్తూనే కైకి దగ్గరికి వెళ్ళాడు. అంటే తల్లి కొడుకులు ఇద్దరు ఏదో మాట్లాడుకుని కుమ్మక్కయ్యారు అనే స్థితిలోకి వెళ్ళింది కౌసల్య. తీరా కొడుకుని చూసేటప్పటికి రాముడు కనిపించి భరతుల్లో దీనంగా విలపిస్తూ కింద పడిపోయింది. భరతుడు నిశ్చేష్టుడై కదలకుండా అలాగే ఉండిపోయాడు తల్లిని చూస్తూ. సుమిత్ర వెళ్ళి లేపడానికి సాయం చేస్తుంది. ఏడుస్తూనే నేల మీదే కూర్చుని కౌసల్య దీనంగా భరతుడి కేసి చూసి ఒక మాట అందండి. నిజంగా ఇంకొకడైతే ఆ మాటను భరించలేడు. భక్తభరితుడు కాబట్టి, భరించే తత్వం కలిగిన వాడు కాబట్టి ఒక్క భరతుడు మాత్రం తట్టుకోగలిగాడు. ఆవిడ ఒకటే మాట, ఇదం తే రాజ్యకామస్య భరత, ఇదం తే రాజ్యకామస్య ప్రాప్తం రాజ్యం అకంటకం. నువ్వు ఏ రాజ్యాన్నైతే కోరుకుంటున్నావో, ఏ రాజ్యాన్నైతే నువ్వు కోరుకోవడానికి మీ తల్లి చేత చేయించని పనులన్నీ చేయించావు, ఆ యొక్క రాజ్యం ప్రాప్తం అకంటకం, నీకు ప్రాప్తమైంది. ఎలాగా? ఎటువంటి ఆటంకాలు లేకుండా. పో, హాయిగా అనుభవించు నాయన, వెళ్ళి సుఖంగా భోగించు. నువ్వు మీ తల్లి కైక ఇద్దరూ ఆనందంగా ఉండండి. మా కొడుకు పోయాడు, ఆయన అరణ్యాలకి ఆయన వెళ్ళిపోయాడు. నువ్విక్కడ హాయిగా కూర్చుని సుఖభోగాలన్నీ భక్షభోక్షములన్నీ కూడా తింటూ ఉండు. నా కొడుకు అరణ్యాలలో ఆకులు అలములు తింటూ బ్రతుకుతాడు. నాయన భరత హాయిగా ఉండు నాన్న. తండ్రి ఎలా ఉంటుందండి భరతుడికి ఆ సిచ్యువేషన్లో? తాను తప్పు చేయలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు ఆయనకి. ఇంటికి వచ్చాక తల్లి చెప్తే గాని. ఇన్నాళ్ళు ప్రేమగా లాలించి పోషించి పెంచిన కౌసల్య భరతుడిని ఆ మాట చూసి అనగానే ఏ రాజ్యాన్ని అయితే కోరుకుంటున్నావో ఆ కోరిక తల్లి నీకు తీర్చింది. మరొక్క మాట అంటుంది, రెండో మాట అనేటప్పటికి గుండెల్లో గుణపం గుచ్చినట్టు అనిపించింది ఆయన. అదే చెప్తాడు వాల్మీకి నెక్స్ట్ పాయింట్లో. సంప్రాప్తం బత కైకేయ శ్రీగ్రం క్రూరేణ కర్మణ. మీరిద్దరూ కలిపి చేసిన క్రూర కర్మ వల్ల నీ అమ్మ, నీ కైకేయి నీకంతా దోచిపెట్టింది నాయన. తండ్రిని పొట్టన పెట్టుకున్నావు, అన్నగారిని దూరం చేసేసావు. హాయిగా అనుభవించు, నువ్వు మీ తల్లి ఇద్దరు కూడా అనుభవించండి. చూడండి, అంటాడు వాల్మీకి మహర్షి, హృదయాన్ని పిండి వేసేటటువంటి సంఘటన అండి. వివధ్యే భరత తీవ్రం వ్రణే చుజ్యేవ సూచిన.
పుండు మీద సూదులు పెట్టి గుచ్చినట్టు అనిపించింది ఈ మాట కైకేయి అనగానే భరతుడికి. కింద పడిపోయాడు మహాత్ముడు భరతుడు, పరమభాగవతోత్తముడు. పరిగెత్తుకుంటూ అమ్మ పాదాల మీద పడిపోయాట వెళ్ళి. అమ్మ తల్లి, ఈ భరతుడు ఏమిటో నీకు తెలియదా? నీకు ఈ భరతుడంటే ఏమిటో, ఈ భరతుడు ఎలాంటి వాడో మర్చిపోయావా అమ్మా నువ్వు? ఎప్పుడైనా బయటికి వెళ్ళి నేను ఇంటికి వస్తే మొట్టమొదట నీ దర్శనాన్నే చేసుకునేవాడిని కదా, రాముడి కన్నా ఇష్టంగా నన్నే చూసుకునేదానివి కదా నువ్వు. ఈరోజు భరతుడు నీకు కానివాడైపోయాడా తల్లి? అంత కానివాడిని అయిపోయానమ్మా నీకు నేను? ఆలోచన. నేనా అన్నయ్యని అరణ్యానికి పంపింది? నేనా తండ్రి గారిని ఊర్ధ్వలోకాలకి పంపింది? అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలీదు తల్లి. వశిష్ఠ మహర్షి వారు కబురు పెట్టించారు, వేగంగా రమ్మన్నారని చెప్పడం వల్ల నేను బయలుదేరి వేగంగా వచ్చాను. 8వ రోజుకి చేరుకున్నాను నేను ఈరోజు అయోధ్య పట్టణానికి. ఊరిలోకి వచ్చిన తర్వాత ప్రజలు నన్ను చూసి చీదరించుకున్నారమ్మా. ఎవరికి చెప్పరు నా బాధ. ఎవరు నా కేసి తలెత్తి కూడా చూడలేదు, నవ్వలేదు, ఎవరి ముఖాలు వికసించలేదు. నన్ను వెనక్కి వెళ్ళిన తర్వాత తిట్టుకున్నారు అందరూ. ఏమిటో నాకు అర్థం కాలేదు. చాలా బాధపడి వచ్చి అమ్మని అడిగాను. రాజ్యంలో తండ్రి గారు లేకపోతే, కనిపించకపోతే భవనంలో అమ్మ దగ్గర ఉన్నారేమోనని కైక దగ్గరికి వెళ్ళానమ్మా. ఆవిడ చెప్పేంత వరకు నాకు తెలియదు తల్లి, నిజంగా చెప్తున్నాను నీకు. నన్నే నువ్వు ఇంతలా మాట్లాడితేనే నా బాధని, నా ఘోషని నేను ఎవరితో చెప్పుకోమంటావు? ఇంతటి దారుణమైన కృత్యానికి తలపడుతుందని నా తల్లి నాకు ఇప్పటి వరకు తెలియదన్నాడు. నన్ను కూడా మా అమ్మ కోవలోకి చేర్చావా? నేను అలా అంత కానివాడిని అయిపోయానా? అమ్మా ఆలోచించు తల్లి ఒక్కసారి. అంతటి కానివాడా ఈ భరతుడు? అంతటి దారుణమైన పనులు చేసేవాడా ఈ భరతుడు? ఇన్నాళ్ళు ఈ భరతుడిని ఇంతేనా నువ్వు చూసి అర్థం చేసుకున్నది? కొంతకాలం నేను నీ దగ్గర లేకపోతే, ఈ అయోధ్య పట్టణంలో లేకపోతే నాకు నువ్వు ఇచ్చే సన్మానం ఇదా అమ్మా ఈ భరతుడికి? అన్నగారి యందు ఎంత ప్రేమ వాత్సల్యాలు నాకున్నాయో నీకు తెలీదా? నేనా కోరుతాను రాజ్యాన్ని, నాకా అవసరం ఈ రాజ్యం. కావాలంటే అన్నగారి కోసం శరీరాన్ని నేను అర్పించేస్తాను. అంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయన్న విషయం నీకు తెలీదా? ఈ భరతుడిని నువ్వు అర్థం చేసుకోలేదా అమ్మా? నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి నేను చెప్తున్నానన్నాడు. ఏమిటా మా నిజంగా అన్నయ్య గారి యొక్క వనవాసానికి కారకుణ్ణి నేనే అయితే, ప్రేష్యం పాపీయ సామ్యాతు సూర్యంచ ప్రతిమేహతు, సూర్యుడికి ఎదురుగా తిరిగి మలమూత్రాలు విసర్జించేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో ఆ పాపం నాకు చుట్టుకుంటుందన్నాడు. రాముడు వనవాసానికి కారణం నేనైతే కాదు. ప్రజల ఆదాయాలలో 6వ భాగాన్ని పన్నుగా స్వీకరించాల్సినటువంటి రాజు వాళ్ళ బాగోగుల్ని కనుక విస్మరిస్తే పన్ను స్వీకరించి వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో ఆ రాజుకి ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. రాముడు వనవాసానికి కారణం నేనైతే. అమ్మా దురదృష్టవంతునికి పట్టేటటువంటి గతి నాకు పడుతుందన్నాడు. గోమాతని కాళ్లతో తన్నిన పాపం నాకు పడుతుందన్నాడు. రాముడు అరణ్యానికి కనుక నేను కారణమైతే. అమ్మా మిత్రద్రోహికి ఏ పాపం వస్తుందో, మూర్ఖుడికి ఏ పాపం వస్తుందో ఆ పాపాలన్నీ నాకు తగులుతాయి అన్నాడు. ఎవరైనా రహస్యంగా ఉంచమని చెప్పిన విషయాన్ని దాన్ని రహస్యంగా ఉంచకుండా నలుగురికి చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళకే పాపాలు పట్టుకుంటాయో నాకు ఆ పాపం పట్టుకుంటుంది. రాజుని, స్త్రీలను, బాలబాలికల్ని, వృద్ధుల్ని చంపడం వల్ల కలిగే పాపం ఏదైతే ఉందో ఆ పాపం నాకు చుట్టుకుంటుందన్నాడు. కపాలపాణి పృథివీం అటవీం చిర సంవృత భీక్షమాణో యథోన్మత్తో యస్య ఆర్యో అనుమతే గతః. అమ్మా చిరిగిపోయిన వస్త్రాలు ధరించి చేతిలో పుర్రె పట్టుకుని బిచ్చమెత్తుకుని ఉన్మత్తునిలాగా తిరిగేటటువంటి పరిస్థితి
రాముడు అరణ్యానికి కారణం నేనైతే నాకు పట్టుగాక. సంచితాన్యన్య విత్తాని వివిధాని సహస్రశ. అడవులలో రాముణ్ణి అరణ్యానికి పంపడాలలో నా సమ్మతి కనుక ఉంటే నాకు పూర్వపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోవుగాక, నాకు నరక బాధలు పట్టుగాక. ఉభే సంజే సయేనన్య యత్ పాపం పరికల్ప్యతే. ఇన్ని పాపాలు నన్ను చుట్టుకొనుగాక. శివ విష్ణువుల మధ్య అభేదం చూపించేటటువంటి భేదం చూపించిన వాడికి ఏ పాపం కలుగుతుందో ఆ పాపం నాకు కలుగుగాక. దేవతలను సేవించని వాడికి, తల్లిదండ్రుల్ని తిరస్కరించేవాడికి ఏ పాపాలు కలుగుతాయో ఆ పాపాలు నాకు పట్టుగాక. ఇలా ఒకటి మొదలెట్టి 40 శ్లోకాలు చెప్పాడు. 40 ఒట్టులు పెట్టుకున్నాడు. దేనికి? ఒక వ్యక్తి తాను చెయ్యనటువంటి పాపానికి తనకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. తనకి ఏం జరిగిందో తెలియకపోయినా, తను ఏ తప్పు చెయ్యకపోయినా నేను ఈ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి ఇన్ని ఒట్టులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్ని ఒట్టులు పెట్టుకోవాల్సి వచ్చింది. నాట్ ఏ జోక్. మానవుడి జీవితం ఎప్పుడూ కూడా హాస్యము కాదు. ఒకవేళ హాస్యంగా చూస్తే అవి ఆఖరికి హాస్యాలే అవుతాయి. కాబట్టి ఇవిని మహాత్ముల యొక్క జీవితాలే. ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ళు చేయని తప్పుకి ఎలా వాళ్ళు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాల్సి వచ్చిందో, వాళ్ళు ఎలా దాన్ని నిరూపించుకోవాల్సి వచ్చిందో, ప్రాణమైనా పోవచ్చు కానీ తాను ధర్మాత్ముడిగా బ్రతకడమే వాళ్ళకి ముఖ్య ఉద్దేశం. ఇది మహాత్ముల యొక్క జీవితాలు. ఇన్ని మాటలు అనేటప్పటికీ ఆ యొక్క భరతుడిని దగ్గరికి తీసుకుని, అయ్యా ఏదో పుత్రుడు లేనటువంటి కోపంలో ఎన్నో మాటలు అన్నాను, భరత నువ్వు అలాంటి వాడివి కాదన్న విషయం నాకు తెలుసని పుత్రవాత్సల్యంతో భరతుడిని ఒళ్ళోకి తీసుకున్నది ఆ కౌసల్యామాత. చూడండి, ఇలా తీసుకోగానే ఇక తండ్రి గారి యొక్క ప్రేత సంస్కారాలు చెయ్యాలి అని నియమించారు వశిష్ఠుల వారు. ఆ ప్రేత సంస్కారాలన్నీ పూర్తి చేశాడు. 13వ రోజు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అస్థి సంచయన కార్యక్రమాలు, 3వ రోజు అస్థి సంచయన కార్యక్రమాలతో సహా అన్ని రోజులు పూర్తయ్యాయి. 13వ రోజు సభ తీర్చాడు. ఎలాగైనా రాముణ్ణి ఇక్కడికి తీసుకువస్తాను. వశిష్ఠుల వారు రాజ్యం తీసుకోవయ్యా అన్న, వద్దన్నాడు. రాముణ్ణి తీసుకొచ్చి తీరతానన్నాడు. రాముణ్ణి ఎలా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశాడో పాదుకా పట్టాభిషేక ఘట్టానికి మనం చేరుకోబోతున్నాం. భరద్వాజ ఆతిథ్యంతో, గుహుడి యొక్క ఆతిథ్యంతో మనం గొప్పదైనటువంటి ఈ యొక్క అయోధ్యాకాండని రేపటి గొప్పదైనటువంటి సందర్భాలతో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. రేపు ఎల్లుండతో అయోధ్యకాండ పూర్తవుతుంది. అవతల ఎల్లుండి నుంచి అరణ్యకాండ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క ఈరోజు కార్యక్రమంలో బండారు ధర్మరాజు గారి జ్ఞాపకార్థం వారి భార్య సీతామహాలక్ష్మి గారి కుమారుడు సతీషు, వెంకటగౌరీ దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ధర్మరాజు గారి పేరు మీదుగా. నారాయణ స్మరణ పూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః,
రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. మంగళం గోసురేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.